राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे कृष्ण कृष्ण हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, 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 हरे राम हरे राम हरे हरे,
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे हरे कृष्ण कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम कृष्ण कृष्ण हरे राम हरे हरे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त हरे कृष्ण माता जी హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, చాలా బాగా చేశారమ్మా, స్పష్టంగా పలికారు. थैंक यू माता जी. హరే కృష్ణ. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम. धन्यवाद प्रणाम टू एवरीवन. हरे कृष्ण माता जी, प्रणाम. प्रणाम प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम. धन्यवाद प्रणाम. Thank you all for joining हरे this कृष्ण session. माता जी, हरे कृष्ण दंडवत माता जी, प्रणाम. धन्यवाद प्रणाम. ఓకే, ఈరోజు నేను మంగళాచరణం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం చూసుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మ్యూట్లో ఉండి చదవడానికి ప్రయత్నం చేయండి. షేర్ చేయాలా, మీ దగ్గర ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ. నా దగ్గర అయితే ఉంది మాతాజీ, అంటే మరి వేరే వాళ్ళ దగ్గర ఉందో లేదో తెలీదు. ఉంది మాతాజీ, మీరు గ్రూప్ లో షేర్ చేశారు కదా, ఉంది. ఓకే, ఒక పని చేయండి, మీ దగ్గర ఎవరెవరి దగ్గర ఉందో చూసి చేయగలము అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 ఓకే, చాలా తక్కువ ఉంది. హరే కృష్ణ మాతాజీ, మంగళాచరణం చేయాలా? చేయమని లేదు, ఉందా లేదా మీ దగ్గర ఉన్న వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమన్నా. ఓకే కృష్ణ మాతాజీ, ఒకసారి షేర్ చేయండి మాతాజీ. మాకు చేశాను ఈరోజు, అందుకే అడుగుతున్నానమ్మా. ఇప్పుడే ఇందాక షేర్ చేశాను. ఈరోజు మంగళాచరణ్ షేర్ చేశాము. మళ్ళీ నందనవనం యొక్క ప్రోగ్రామ్ ఏంటి అనేది షేర్ చేశాము. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని బట్టి మీరు డొనేషన్ చేయొచ్చు. అండ్ డొనేషన్ చేయడానికి ఒక రెసిప్ట్ అనేది, అంటే మీ వివరాలు, డీటెయిల్స్ కూడా నేను షేర్ చేశాను. ఇవన్నీ వచ్చినాయా శ్రీదేవి మాతాజీ? మాతాజీ, ఇవాళ నేను డొనేట్ చేశాను మాతాజీ, మీకు పంపించాను స్క్రీన్ షాట్. అవునవును, పేరమ్మా? సత్యవతి వలకొండ మాతాజీ. యా, మీది అందిందమ్మా, థ్యాంక్ యూ. సో మీరు గ్రూప్ ఓపెన్ ఉంటే గ్రూప్ లో పెట్టండి, సో దట్ గ్రూప్ ఓపెన్ లేదు మాతాజీ, రాలేదు నాకు పెట్టడానికి, అందుకే మీకు పంపించాను. ఓకే ఓకే, వస్తే కనుక పెట్టండి, అదర్స్ విల్ గెట్ ఎంకరేజ్మెంట్. ఓకే ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. సో ఈరోజు ద్వాదశి కదా, సో రెండు పర్పస్కి మనకి యూజ్ అవుతుంది. ఏకాదశి చేసుకున్న వెంటనే ద్వాదశి మనం ఈరోజు డొనేషన్ చేసుకుంటే చాలా మంచిది. సో అది కాకుండా ఈ నందనవనంకి కానీ ఉప్పు కూడా రథయాత్రకి మీరు చేస్తే చేయవచ్చు. దాంట్లో వివరాలు ఉన్నాయి. మంగళాచరణ్ పెట్టాను, ఆ తర్వాత గౌడీయ గీతాలు కూడా పెట్టాను. అండ్ మాతాజీ నేర్పించారు కదా, హర్షిని మాతాజీ మనకి నరసింహారతి నేర్పించారు. ఆమె యొక్క ఆడియో కూడా నేను పెట్టాను, చాలా బాగా చేశారు. మీరు చూసుంటే కనుక ఆ పాట నేర్చుకోవాలన్న ఉత్సాహం వస్తుంది. చక్కగా నేర్చుకున్నాం మాతాజీ మేము. వెరీ నైస్. ఒక లైన్ పాడారు, కొంచెం స్పేస్ ఇచ్చారు. మనం యూట్యూబ్ నుంచి మామూలుగా వాళ్ళ పాటలు రికార్డింగ్ నేర్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, ఒక లైన్ మనం నేర్చుకుని మళ్ళీ మనం అది దాన్ని పాజ్ చేస్తాం కదా, పాజ్ చేసి నేర్చుకుంటూ ఉంటాం. సో ఆ పాజ్ కూడా ఆమె చేసి ఇచ్చారు చక్కగా. సో మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ సాటర్డే వస్తారు కదా, ఈ లోపు మీరు ఆ పాట నేర్చుకుని పాడితే తను వేరే పాట నేర్పించడానికి అవకాశం ఉంటుంది. హరే కృష్ణ. అంటే మీరు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా వేరే పాట అయితే నేర్పిస్తారు,
కానీ నేర్చుకుంటే గురువుకి ఒక సంతోషం కదా, నేను నేర్పించింది వీళ్ళు నేర్చుకున్నారు అని. ప్రయత్నం చేయండి. చాలా రాగాలు ఉంటాయి నరసింహార్తికి. మీరు వేరే వేరే గ్రూప్స్లో వేరే రకంగా మీరు పాడి ఉండొచ్చు, కానీ ఈ ఈ మాతాజీ చెప్పారు కాబట్టి ఈ రాగంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో మంగళాచరణ ఉన్న వాళ్ళు కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. సో మీరందరూ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి, గ్రూప్లో ఉంది, చూసుకుని పాడడానికి ప్రయత్నం చేయండి. ఐ విల్ ట్రై టు షేర్ ఆల్సో. కనిపిస్తుందా మీకు అందరికి? ఎస్ మాతాజీ. ఓకే. సో కొంచెం జూమ్ చేస్తే బెటర్ ఏమో. చాలా చిన్నగా ఉందా? కొంచెం అంటే కొంచెం చేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను వాళ్ళకి. మాతాజీ మీరు చెప్పండి. ఎస్ చేస్తే స్క్రీన్ పెద్దదవుతుంది మాతాజీ. దాని మీద వాళ్ళు చేసుకోవచ్చు. చేయలేదు మాతాజీ. వాళ్ళు చేసుకునే వాళ్ళకి వస్తే ప్రాబ్లం లేదు. నేను కరెక్ట్ గా ఉంది మాతాజీ. కరెక్ట్ గా ఉంది మాతాజీ. ఇంతగా ఉంది. మీకంతా వాళ్ళు జూమ్ చేసుకోవచ్చు మాతాజీ సెల్ లో. వాళ్ళే చేసుకోవచ్చు, రాని వాళ్ళకి చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంచెం చేశాను మాతాజీ చెప్పినట్లు. మీకు కనిపిస్తుంది కదా, క్లియర్ గా ఉంది కదా? బాగుంది మాతాజీ. ఓకే. సో మీరందరూ మీ సైడ్ అందరు మ్యూట్ లో ఉండాలి. మనీషా మాతాజీ చూసుకుంటారు. ఎవరైనా అన్మ్యూట్ చేస్తే నాకు ప్రేయర్స్ డిస్టర్బ్ అవుతాయి. ఓకే, మీరు త్వరగా మంచిగా చూసి నేర్చుకుంటారని నేను షేర్ చేస్తున్నాను. అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి అమ్మా. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. My humble obeisances to all my gurus and Siksha gurus. Dandavat pranam to all Prabhujis and Matajis. Thank you all for joining this Japa session 3. And we are starting prayers. Om Agnana Timirandasya Gnananjana Shalakaya Chakshurul Menitam Yena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobishtam Stapitam Yena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam. Vandeham Sri Guru Sri Yuta Padakamalam Sri Gurun Vaishnavancha Sri Rupam Sagrajatam Sagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parijana Saitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padan Sagana Lalita Sri Vishakhanvitancha. Nam He Krishna Karuna Sindhu Dinabandho Jagatpate Gopesa Gopika Kanta Radha Kanta Namostute Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vrishabhanusute Devi Pranamami Haripriye. Namo Vishnupadaya Krishna Preshtaya Bhutale Srimate Bhakti Vedanta Swami Iti Namine. Namaste Saraswati Devi Gauravani Pracharine Nirvisesha Sunyavadi Paschatya Desatarine Vancha Kalpatarubhyasya Krupa Sindhubhya Evacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha. Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaura Bhakta Vrinda. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Jaya Jaya Sri Chaitanya Jaya Nityananda Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda. Jaya Jaya Sri Chaitanya Jaya Nityananda Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda. Jaya Jaya Sri Chaitanya Jaya Nityananda Jaya Advaita Chandra Jaya Gaura Bhakta Vrinda. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ శ్రీమతే కృష్ణప్రేష్ఠాయ. శ్రీ రాధే రాధే. ఇప్పుడు చెప్పండి మీరందరూ. నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నష్టప్రాయేషు భద్రేషు భాగవత సేవయా నిత్యం నిత్యం భాగవత భాగవత సేవయా సేవయా భగవత్ అత్యుత్తమ శ్లోకే భగవత్ అత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ కృష్ణాయ వాసుదేవాయ వాసుదేవాయ నందనాయ దేవకీ నందనాయ గోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. శ్రవణం కీర్తనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం విష్ణు స్మరణం పాదసేవనం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సఖ్య సఖ్యం ఆత్మనివేదనం. ఆత్మనివేదనం. మళ్ళీ చెప్పండి. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం. శ్రవణం కీర్తనం పాదసేవనం స్మరణం విష్ణు కీర్తనం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం పాదసేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం సఖ్యం ఆత్మనివేదనం. సత్యం ఆత్మనివేదనం. ఇవన్నీ ఏంటి? నవవిధ భక్తి. ఈ శ్లోకం తప్పకుండా మనందరికీ వచ్చేయాలి. వచ్చేస్తే కరెక్ట్ గా చెప్పగలుగుతాం. లేదంటే శ్రవణం తర్వాత పాదసేవనం, ఆ తర్వాత వందనం, ఆ తర్వాత దాస్యం, అటు ఇటు కలిపినట్లు చెప్తామన్నమాట. ఇది ఏంటంటే శ్రీమద్ భాగవతంలో 7వ క్యాంటోలో 5వ చాప్టర్లో 23వ శ్లోకం ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారనమాట. సో ఈ నవవిధ భక్తి ఈ శ్లోకము. అండ్ నారాయణ నమస్కృత్య అది భాగవతం చదివే ముందు చదివేది. ఆ శ్లోకము మనము చేసుకుంటే ఈ శ్లోకాలు భాగవతం చదివినట్టే అనమాట. అంటే భాగవతంలో ఒక భాగం. ఇవి చదువుకుంటే మనకేంటి? నిత్యం భాగవత సేవయ అన్నారు కదా. రోజు భాగవతం చదువుకోవాలి, రోజు భగవద్గీత చదువుకోవాలి. ఇది మన సనాతన ధర్మం శాస్త్రాల్లో చెప్తుంది. సో ఇవి మనం ఈ శ్లోకాలు మనం నేర్చుకొని కంఠస్థం అయిపోయి మనం చెప్పేసుకుంటే రోజు చదివినట్లే అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు శ్లోకంలోకి వెళ్ళిపోదాము. మనము ఈరోజు ఆల్మోస్ట్ టైం అన్ని పర్మిట్ చేస్తే 9వ అధ్యాయము. చాలా రోజులైంది, గుహ్యమైన అధ్యాయం కదా. సో అది ఈరోజు కంప్లీట్ 2 శ్లోకాలు మిగిలినవి. ట్రై చేద్దాం కంప్లీట్ చేయడానికి. ఓకే, హరే కృష్ణ. సో ఐ విల్ షేర్ ద శ్లోక.
హరే కృష్ణ 9.32 అందరు చూడగలుగుతున్నారా? ఎస్ మాతాజీ. ఓకే. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనః స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. సో మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఇది. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనః స్త్రియో వైశ్యస్య తథా శూద్రాస్తే యాంతి పరాం గతిం. హరే కృష్ణ. మీరెవరైనా చదువుతారా ఈ శ్లోకము? ఓకే, నేను చెప్తాను, మీరు చదవండి. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనః మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యస్య తథా స్త్రియో వైశ్యస్య తథా శూద్రాస్తే యాంతి స్త్రియో వైశ్యస్తథా శూద్రేస్తే యాంతి పరాం గతిం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనః స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తే యాంతి పరాం గతిం. మాతాజీస్, ఇప్పుడు మీరు అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి అండ్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైతే చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మనీషా మాతాజీ ఒక్కొక్కరిని పిలుస్తారు, మీరు చదవండి. లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. మాహి పార్థ వ్యవస్థిత యోపి షు పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రస్తేపి యాంతి పరాం గతిం. హరి బోల్ మాతాజీ, హరి బోల్. నెక్స్ట్ కవిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. హరి బోల్. నెక్స్ట్ కవిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. మాం హి పార్థ వ్యపాశ్రిత్య స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తే యాంతి పరాం గతిం. హరి బోల్. నెక్స్ట్ ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనః
స్త్రియో వైశ్యస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. హరి బోల్ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ రాజేశ్వరి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిషు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాంగతిం. హరి బోల్ మాతాజీ. ఇప్పుడు మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దాము. హ్యాండ్స్ అన్ని డౌన్ చేయండి. మీకు ఇప్పుడు చదవని వాళ్ళకి నెక్స్ట్ ఛాన్స్ ఇస్తాం. ఓకే, హరి బోల్. సో ఇక్కడ మామ్ అంటే మనం ఏమని చెప్పుకున్నాము? మీకు ఈ మీనింగ్ వచ్చు కదా అందరికి. మామ్ అంటే నన్ను అని కృష్ణ పరమాత్ముడు, ఆయనకి మేము అని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు బాగా మర్యాదస్తులు, సపోజ్ కింగ్, ఒక రాజు ఉన్నారనుకోండి, రాజు, మంత్రి, ఇంకెవరైనా నేను అని అన్నారు, వాళ్ళు మేము అని అనుకుంటారు. సో కృష్ణ పరమాత్ముడు మామ్ అంటే నేను అని అంటున్నాడు. ఏంటి అంటే హీ అంటే మామ్, హీ అంటే నేను, నిశ్చయముగా అంటే ష్యూర్లీ అని అర్థం అనమాట. ఫార్ ష్యూర్ అని అంటాం కదా, అది నిశ్చయంగా. పార్థ అంటే ఎవరు? పార్థ అర్జునుడు. ఎందుకని పార్థ అంటున్నాము? హరే కృష్ణ. సన్ ఆఫ్ పిత పార్థ అంటాము. Yes, అంటే yes. కుంతి పుత్ర అని పార్థ అంటాము. వృద్ధ కుమారుడు అని పార్థ అంటాం. నిషా మాతాజీ మీరు చెప్పండి, మీకు ఏమైనా అర్థమైందా? పార్థ అంటే ఎవరు? అర్జునుడు. అర్జునుడు. ఓకే, అంటే ఎవరో చెప్తా ఉండే పృథ అంటే ఎవరు అని చెప్పబోయారు, అందుకే మనీషా మాతాజీ అనుకొని అడిగారు. మరొక పేరు వృత. వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఇప్పుడు? హరిబోల్. వృద్ధ కుమార్. ఎవరు చెప్పారు? మీరు చెప్పండి. కుంతీదేవి మరొక పేరు వృత. పేరు చెప్పమ్మా, మీ పేరు చెప్పండి. మీరెవరు? హరే కృష్ణ మాతాజీ. సరితా మాతాజీ. సరితా మాతాజీ, కొంచెం గట్టిగా, మీ మైక్ లోగా ఉంది. ఓకే, సో పార్థ, పృథ అంటే ఎవరో కాదు, కుంతి మాత. కుంతి మాత పృథుడి దగ్గర పెరుగుతుందన్నమాట, ఓన్ ఫాదర్ కాదు. సో పృథకి దగ్గర పెరిగింది కాబట్టి ఆమెకి పృథ అనేది ఒక పేరు ఉంటుంది. పార్థ అంటే పృథ కుమారుడు. పార్థ అంటే అర్జునుడికి ఇంకొక పేరు, పృథ అంటే కుంతి మాతకి ఇంకో పేరు అనమాట. సో పార్థ అంటే ఓ పృథ కుమారా అని అంటున్నాడు ఇక్కడ కృష్ణుడు. అప్పుడప్పుడు వాళ్ళ అత్తయ్యని వేరు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాడు అనమాట. కుంతి పుత్ర అంటాడు, కుంతి భోజ, అలా రకరకాలుగా. కుంతి భోజుడి దగ్గర పెరుగుతుంది, ఈయన తండ్రి అనమాట. సో అది. సో ఇక్కడ పృథ కుమార్ అంటే కుంతి యొక్క కుమారుడే, కానీ పృథ అనేది ఆ కుంతి మాతకి ఇంకొక పేరు అనమాట. వ్యపాశ్రిత్య అంటే ప్రత్యేకంగా, ఆశ్రయించినట్టి అంటే ప్రత్యేకంగా, వేరుగా అంటే స్పెషలీ అని అర్థం అనమాట. వ్యపాశ్రిత్య అంటే ప్రత్యేకంగా ఆశ్రయించి. ఆశ్రయం ఎప్పుడు తీసుకుంటాం మనము? ఎవరి ఆశ్రయం తీసుకుంటాము? సామాన్యంగా పెద్దవాళ్ళ ఆశ్రయం కానీ, లేదా మనకి భగవంతుడి ఆశ్రయం కానీ తీసుకుంటాం. సో ఇక్కడ ఓ పృథ కుమారా, నా ఆశ్రయం తీసుకున్నటువంటి వారు అని చెప్పబోతున్నారనమాట. ఏ అపి స్యుహు అంటే అట్టివారు కూడా, అంటే ఎవరైతే ఆశ్రయం తీసుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా. పాపయోన నయః అంటే అధమ జన్ములు. అధమ జన్ములు అంటే ఎవరు? ఇప్పుడు మామూలుగా మనం వర్ణాశ్రమ ధర్మంలో ఎలా చేశారు? బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని అన్నారు. అంటే వీళ్ళు అంటే కర్మని బట్టి, వాళ్ళు చేసే పనుల్ని బట్టి ఈ 4గా విభజించబడ్డారు, అవునా? సో ఈ 4 కాకుండా లోవర్ గ్రేడ్ అని అంటాము. ఎవరు అని అంటే మామూలుగా కుక్క మాంసం తినేవాళ్ళు చండాలుడు అని అంటారు. సో కుక్క మాంసం కూడా తినేవాళ్ళు అంత చండాలుల్ని
ఈ పై ఉండేవాళ్ళు అంటే బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ ఈవెన్ శూద్రాస్ వాళ్ళని వేరే రకంగా వాళ్ళని దగ్గరికి రానివ్వరు అనమాట. సో వాళ్ళని పూర్తిగా లో స్టాండర్డ్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళని అధమజనులు అని అన్నారు. అంటే వీళ్ళు ఏ రకంగానూ ఏదో కారణం చేత మాంసం తినే కుటుంబాల్లో పుడతారనమాట. అది కూడా ఘోరమైన పాప. అది తప్ప వేరేది వాళ్ళకి ఏమి ఉండదన్నమాట. అడవి జంతువుల్లాగా అలా అన్నమాట. అడవి జాతులు అనుకోవచ్చు మనము. సో అధమజనులు అంటే వాళ్ళు పాపం చేసుకున్నందులో పుట్టడం కాకుండా మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి అధమ జన్ముల్లో స్త్రియా అంటే స్త్రీలు, వైశ్య అంటే వర్తకులు, వైశ్యులు అంటే బిజినెస్ చేసేవాళ్ళు అనమాట. వర్తకులు అంటే ఇక్కడి నుంచే పాల వ్యాపారము, పెరుగు, వెన్న ఇవన్నీ కూడా. నందుడు వైశ్యుడు అనమాట, వర్తకులు. సో తథా అంటే కూడా. శూద్ర అంటే శూద్రులు. శూద్రులు అనేది వర్ణాశ్రమంలో లాస్ట్ తెగ అంటే ఎక్కువగా పని చేసేవాళ్ళు అనమాట. తే అపి అంటే వారు కూడా. యాంతి యాంతి దేవవ్రత దేవ చదివాం కదా. యాంతి అంటే ఏంటి? పొందుదురు, నన్ను పొందుదురు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పరాం అంటే పరమ, గతిం అంటే గమ్యము. సో ఇలాంటి వాళ్ళు కూడా బాగా ప్రత్యేకంగా నన్ను ఆశ్రయం తీసుకున్నట్లయితే అలాంటి వాళ్ళు కూడా పరమగతి పొందుతారు అని చెప్తున్నారు. ఎవరికి? అర్జునుడికి. సో ఇప్పుడు మనం అంటే అర్జునుడు అంటే క్షత్రియుడు, అవునా? క్షత్రియుడేనా? హరే కృష్ణ. క్షత్రియుడు అని అంటే క్షత్రియులకి మాత్రమే నేను భగవద్గీత చెప్తున్నాను, మీరు మాత్రమే పాటించండి, అది ఏమీ లేదనమాట. సో ఎటువంటి నిమ్న జాతి స్త్రీలైనా, వైశ్యులు అంటే వ్యాపారస్తులైనా, శూద్రులైనా వీళ్ళందరూ కూడా నన్ను శరణుజొచ్చిన వాళ్ళు, శరణాగతి పొందితే వాళ్ళందరూ పరమగతిని పొందగలరు అని ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట. ఓ పార్థ, నన్ను శరణుజొచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. సో ఇక్కడ మనం ఇన్ని రోజుల నుంచి మనం చదువుకుంటున్నాం, ఏమేమో ఉదాహరణలు ఇస్తున్నాము, స్టోరీలు చెప్పుకుంటున్నాము. సో ఒక నిమ్న జాతికి, కింద జాతికి చెందిన వాళ్ళు, పెద్దగా మంచి భక్తులైన వాళ్ళు ఎవరైనా మీ ఆలోచనలో వస్తుంటే ఒక ఉదాహరణ మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. నిమ్న జాతి వాల్మీకి నిమ్న జాతియే కదా? అవును మాతాజీ, బోయవాడు కదా వాల్మీకి, నిమ్న జాతియే. ఇంకెవరైనా వస్తున్నారా? శూద్రులు గాని? కన్నప్ప మాతాజీ. హరే కృష్ణ. కన్నప్ప, భక్త కన్నప్ప అంటారు కదా. మీరు భక్త కన్నప్ప సినిమాలు చూసినాయి కాదమ్మా, మనం విన్నయి చెప్పడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? భక్త కన్నప్ప స్టోరీ మనకి శివుడు దాంట్లో వస్తుంది కదా. ఇక్కడ మనం ఉదాహరణలు తీసుకోలేదు ఇప్పుడు దాకా. అఫ్ కోర్స్ ఆయన కూడా చెందుతాడు, ఏంటి ముక్తి పొందుతాడు. ఏకలవ్యుడు మాతాజీ. ఏకలవ్యుడు ముక్తి పొందాడా? భక్తుడు ఆయన. హరే కృష్ణ. లేదు కదా. No, he didn't get it, liberation. ఆయన ఏంటంటే గురువు దగ్గర శూద్ర జాతికి చెందినవాడు, నేను నీకు టీచింగ్ చెయ్యను అని ద్రోణాచార్యుడు అన్నంతనే ఆ బొమ్మ చేసుకుని విద్య నేర్చుకుని గొప్పవాడు అవుతాడు. ఎలా? ఈ థంబ్ ఫింగర్ని గురు దక్షిణగా అడిగితే ఇచ్చేస్తాడు, ఆ విధంగా అయ్యాడు. కానీ ముక్తి పొందాడు అనేది, కృష్ణుణ్ణి పూజించాడు అనేది మనం ఏమి చదువుకోలేదు ఇక్కడ. హరే కృష్ణ. గురు దక్షిణ, గురువు యొక్క కానుకలు, అలాంటి చాప్టర్స్ కి అతన్ని ఉదాహరణ ఇవ్వగలరు. ఓకే, మీకు ఎవరికి నారదుడు గుర్తు రావట్లేదా? హరే కృష్ణ. మాతాజీ చెప్పులు కుట్టి అతని పేరు గుర్తు రాలా. అది మనం మామూలుగా స్టోరీ లాగా చెప్పుకున్నాము. కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది. చెప్పులు కుట్టేవాడు కూడా మనం సూదిలో ఏనుగుని ఎలా పంపిస్తున్నాడు అని నారదుడు చెప్తాడు కదా. అయితే నారదుడి గురించి నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఆయన ముందు జన్మల గురించి మనం చెప్పుకున్నాం కదా.
ఒక దాసిపుత్రుడు కదా నారదుడు. Yes, Mataji. పూర్వజన్మలో ఒక దాసిపుత్రుడు. ఆయన బాగా సేవ చేశాడు. ఎవరికి సేవ చేశారు? బ్రాహ్మణులకి సేవ వాళ్ళ చేశారు. ఇంటికి వాళ్ళు ఇచ్చిష్ట ఋషులకి తిన్నారు. ఎస్, చాతుర్మాసంలో ఋషులకి సేవ చేసినంతనే మరు జన్మలో మంచి ఆయనకి వచ్చింది. సో జన్మల ఉదాహరణ చెప్పుకోవచ్చు. లేదా అతను పరమగతిని మంచిగా పొందాడు అని అంటే చిన్న జాతికి చెంది కూడా అంత పెద్ద అది పరమగతిని పొందగలిగాడు అన్నమాట. ఇక్కడ మంచి స్టోరీ చెప్పుకోవాలంటే ఏంటంటే శబరిమాత తెలుసా మీకు అందరికీ కూడా? రామాయణం యుగానికి వెళ్ళినా, ద్వాపర యుగానికి వెళ్ళినా, ఇంకా త్రేతాయుగానికి వెళ్ళినా కానీ కృష్ణుడే అన్ని రకాలుగా ఉన్నాడు. రాముడు కూడా కృష్ణుడే. సో శబరిమాత ఎవరు అంటే ఇక్కడ మనం అధమజనులు అని చెప్పుకున్నారు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా, బాగా లోవర్ ట్రైబ్స్ అన్నమాట వాళ్ళంతా కూడా. అలాంటి కుటుంబంలో శబరి పుడుతుంది. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆస్తి అదంతా మేకల్ని గొర్రెల్ని బాగా పెంచుకుని వాటిని నరికి తినడమే కాకుండా అందరికీ ఇవ్వడం, అదే అమ్ముకోవడం ఇట్లాంటివి ఉంటుంది అన్నమాట వాళ్ళకి. వాళ్ళ వృత్తి అది. సో ఈ అప్పుడు కాలంలో ఏంటంటే చాలా చిన్నప్పుడే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు అనమాట, రజస్వల అవ్వకముందే. అప్పుడు దాకా పుట్టింట్లో ఉండి ఆ తర్వాత పంపించేవాళ్ళు, అలా ఉండేది. సో చాలా చిన్న 8 ఏళ్ల వయసు ఉండొచ్చు, ఇంకా చిన్నగానే ఉంది శబరిమాత. సో ఆమెకి పెళ్లి నిర్ణయిస్తారనమాట. సో పెళ్లి నిర్ణయించేసరికి మర్నాడు తెల్లవారుజామున పెళ్ళవుతుంది అనగా వాళ్ళ ఇంటికి ఏంటంటే వేలకు వేల, వందలు గొర్రెలు మేకపోతులు వస్తున్నాయంట. ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ వాసరాలో పెట్టి ఉన్నాయి, వస్తున్నాయి. ఇంకా అప్పుడు ఈ పాపకి అర్థం కాలేదు, ఏంటి ఇన్ని తీసుకొస్తున్నారేంటి, వీటినన్నిటినీ జీవులంతా ఏం చేస్తాడు అని. ఆమె చాలా సాఫ్ట్ కైండెడ్ మంచి అమ్మాయి అన్నమాట. సో పూజ కూడా బాగా చేసుకుంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట, ఎందుకమ్మా ఇన్ని తీసుకొస్తున్నారు అని అంటే, తెల్లవారుజామున నీ పెళ్ళి కదమ్మా, మన ఆచారం ప్రకారము వీటినన్నిటినీ కోసి కూర వండి వీళ్ళందరికీ వడ్డించాలి. సో మొత్తం ఊరంతా వస్తారు నీ కళ్యాణంకి, ఇది మన యొక్క సాంప్రదాయము, మన యొక్క మర్యాద అని చెప్తుంది. ఇంకా ఈ అమ్మాయికి నా ఒక్క పెళ్ళి చేయడం కోసం ఇన్ని జీవులు చచ్చిపోవాలా అనేది ఆ చిన్న మనసులో చాలా కలత చెందిస్తుంది అనమాట. కలత చెందించి ఇంకా ఆమెకి ఏం చెయ్యాలో ఏం తోచదు. ఆల్రెడీ వాళ్ళ అమ్మ చెప్పున్నది మన సాంప్రదాయము ఈ ప్రకారంగా జరుగుతుందని. ఇంకెవరి దగ్గరికి వెళ్తున్నామా, ఏం చేస్తుందంటే అర్ధరాత్రి చిన్న పాప పారిపోతుంది ఇంట్లోంచి. పారిపోయి ఎక్కడికి వెళ్తుంది అంటే అలా పారిపోతుంది అంతే, ఏమీ తెలియదు. సో మాతంగ ముని అని ఉంటాడు, ఒక ఋషి అన్నమాట. అయితే అడవిలోకి వెళ్తే ఆ రోజుల్లో ఋషి ఆశ్రమాలు ఉండేవి. ఇప్పుడు మనకు రిసార్ట్స్ అని చేసేస్తున్నారు, చెట్లన్నీ కొట్టేసి. సో మనం కావాలంటే రిసార్ట్స్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయండి అని అంటున్నారు. కానీ అప్పట్లో మంచి మంచి మహాత్ములు ఋషులు అక్కడ పోయి తపస్సు చేసుకునేవాళ్ళు అనమాట. సో అలా తపస్సు చేసుకునే సమయంలో మాతంగ ముని ఆశ్రమానికి ఈ అమ్మాయి చేరిపోయి తనకేమనిపించింది, అమ్మయ్య ఇక్కడికైతే వచ్చేసాను, ఇక్కడంతా ఋషులు మునులు లాగా కనిపిస్తున్నారు, ఇక్కడైతే నేను సేఫ్గా ఉండగలను అని చెప్పేసి దాక్కుని ఉంటుంది అనమాట. అయితే అందరు ఋషులు మునులు ముందుకి స్త్రీలు వెళ్ళరనమాట. సో ఆడవాళ్ళు అసలు నాట్ పర్మిటెడ్ అనమాట. అలాంటి ప్లేస్కి వెళ్ళింది ఈ అమ్మాయి, చిన్న పాప కదా. సో వెళ్ళి ఇంకేం చేస్తుంది, ఋషి యొక్క ఆశ్రమం అంతా కూడా అర్ధరాత్రి లేచేసి ఒక అడవి అంటే పళ్ళు పొలాలు వాళ్ళు పారేసినవి తినుకుంటున్నా ఎలా ఉందో శుభ్రం చేసి ఉంచేదంట. సమయానికి పువ్వులు తెచ్చి పూజకు పెట్టేది, అంత పని చేసేసేది, కానీ ముందుకు వచ్చేది కాదు. వీళ్ళ ఋషి మునులకి వాళ్ళకి మాతంగ మునికి కానీ ఆయన శిష్యులకి కానీ అర్థమయ్యేది కాదు, మనం లేవకముందే ఎవరు ఇంత పని చేసేస్తున్నారు, ఇంత నీట్గా అలంకరించేస్తున్నారు ఈ ఆశ్రమాన్ని అంతా, ఎవరు ఇంత శుభ్రం చేస్తున్నారు అని వాళ్ళకి డౌట్ వస్తుందంట. వచ్చి ఒకరోజు చూద్దాం మనం మేల్కొని అని చూస్తే ఒక చిన్న పాప ఊడుస్తూ కనిపిస్తుంది అనమాట. అయితే మాతంగ ముని దగ్గరికి తీసుకొస్తారు వాళ్ళ శిష్యులు. తీసుకొచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, ఎవరమ్మా ఏంటి నువ్వు అంటే, నాకు ఎవ్వరు లేరు, నేను అనాథను,
అని చెప్పేస్తుంది అనమాట. ఎందుకంటే కుటుంబం గురించి చెప్పితే మళ్ళీ తీసుకెళ్ళి వదులుతారు కదా అని చెప్పి, నాకు ఎవ్వరు లేరు అని అతని పాదాల మీద పడిపోతుంది అనమాట. నేను ఒక అనాథను, మీరు నాకు ఇంత కొంచెం ఒక పిడికెడు అన్నం పెట్టినా చాలు, నేను మీకు సేవ చేసుకుంటూ ఉంటాను అని చెప్తారు. అయితే ఇక్కడ యాక్చువల్లీ ఆడవాళ్ళు నాట్ పర్మిటెడ్, కానీ చిన్న పాప కదా అని మాతంగ ఋషికి వాళ్ళకి తెలుస్తుంది అనమాట, దివ్య దృష్టితో ఈమె ఒక మంచి భక్తురాలు అవుతుంది ఫ్యూచర్లో. ఏ సందర్భంగానూ ఆ అమ్మాయిని దీవించి, సరే అమ్మ నువ్వు ఇక్కడ ఉండవచ్చు అని చెప్పి, నువ్వు నా కూతురువి అని అంటాడనమాట. సో ఆ మునికి బాగా సేవ చేసుకుంటూ ఆశ్రమం అంతా చూసుకుంటూ ఆమె అలా పెద్దదవుతుంది. పెద్దదైపోయి ఆ తర్వాత మాతంగ మునికి ఇంతమంది శిష్యులు ఉన్నారు, కానీ ఈ ఆశ్రమాన్ని ఎవరికి అప్పచెప్పాలి అనేది ఆయనకి సంశయంగా ఉండింది. అయితే ఈ మాతనైతే నేను నమ్మొచ్చు అని చెప్పేసి ఆమెకి శబరి అని పేరు పెట్టి ఆ శబరి మాతకి ఆశ్రమాన్ని అంతా కూడా అప్పచెప్తాడనమాట. ఇంకా ఆమెకి గురువు ఈయన మాతంగ ఋషి. సో గురువు అయిపోయాడు. ఆమె అడుగుద్ది అనమాట, నేను ఇట్లా రాముణ్ణి సేవిస్తున్నాను, నాకు ఎప్పుడు రామదర్శనం కలుగుతుంది అని చెప్పి ఆమె అడిగితే త్రేతాయుగంలో ఇలా వనవాసానికి వస్తాడు, అప్పుడు రామలక్ష్మణులు నీ దగ్గరకు వస్తారు, సో అప్పుడు దాకా ఈ ఆశ్రమాన్ని అంటిపెట్టుకునే ఉండు, నువ్వు ఉన్నప్పుడు నీకు దర్శనం కలుగుతుంది, ఇంకా నాకు సెలవు, ఈ దేహంతో నేను ఇంక ఇక్కడ ఉండలేనని చెప్పేసి మాతంగముని దేహత్యాగం చేసేస్తాడనమాట. త్యాగం చేసినప్పుడు ఆశ్రమాన్ని అంతా ఆమె చూసుకుంటూ చక్కగా పూజ చేసుకుంటూ ప్రతిరోజు కూడా పళ్ళు తీసుకొచ్చి రాముడికి నైవేద్యంగా పెడుతుందన్నమాట. అండ్ ఆ పళ్ళు ఎలా పెడుతుందో మీకు అందరికీ తెలిసే కదా, పుల్లగున్నాయో చేదుగున్నాయో అని ప్రతి ఒక్కటి ఆమె ఎంగిల్ చేస్తుంది, కొరుకుతుంది అనమాట. కొరికి పుల్లగుంటే పక్కకు బారేస్తుంది, తీయగుంటేనేమో దేవుడికి పెడుతుంది. అవి ఎక్కువగా రేగిపళ్ళు, అంటే నిమ్న జాతి వాళ్ళు కదా, వాళ్ళకి అడవిలో అవి దొరికి ఆ పళ్ళు పెట్టచ్చు. మనం రేగిపళ్ళు అంటే ఏదో ఎప్పుడో కానీ మనం అవి నైవేద్యంలాగా ఎక్కువగా వాడం కదా, కానీ ఆమె రేగిపళ్ళే పెట్టేది అనమాట. సో అవి రుచి చూసి అవి పెట్టేది రాముడికి. సో అలా చేస్తూ 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 బాగా ఓల్డ్ అయిపోద్ది ఆమె, కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు అనమాట, కర్ర పట్టుకొని నడుస్తూ. అయినా కానీ రాముడి కోసం ఎంత శుద్ధ భక్తురాలు, వెయిట్ చేసి 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 లాస్ట్కి ఇంకా రాముడు వస్తాడు. వచ్చినప్పుడు ఆమె మస్క చీకట్లో మస్క కళ్ళతోని రాముడిని చూస్తుందన్నమాట. చూసి అప్పుడు గుర్తుపడుతుంది రామ అని చెప్పేసి, ఇంకా పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకొని లక్ష్మణుడు. అయితే ప్రసాదం పెట్టేటప్పుడు ఈ పళ్ళన్నీ నీ కోసమే కోసాను రామ అని కొంచెం ఎంగిల్ చేసి ఇస్తుందంట. లక్ష్మణుడు పక్కన ఉంటాడు కదా, ఏంటి ఈమె ఎంగిల్ పళ్ళు పెడుతుంది, రాముడు ఇట్లాగే తింటున్నాడు, ఇదేనా ఈమె భక్తి, అది ఇది అని చిరాకు పడతాడు. కానీ రాముడు ఆ పళ్ళని స్వీకరించి ఆ తర్వాత ఆమెకి ముక్తి లభిస్తుంది. అంటే మళ్ళీ ఆమె గురువు గారి దగ్గరికి, మాతంగ ముని ఋషి దగ్గరికి ఆమె చేరుకుంటుంది అనమాట. సో ఈ ఉదాహరణ అనేది ఎప్పటికీ మనకి మైండ్లో ఉండిపోవాలి. భగవంతుడు ఇంతకుముందు శ్లోకాలు ఏం చెప్పాడు, నువ్వు నేను ఇది అది అని చెప్పేసి ఎటువంటి భావం నాకు లేదు, అందరూ సమానులే అని అన్నాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు, ఈ జాతి నిమ్న జాతి అధమ జాతి స్త్రీలైనా సరే వైశ్యులైనా సరే ఎవరైనా నా ఆశ్రయం తీసుకున్నంతనే వాళ్ళు పరమ లోకాలకి అంటే నా దగ్గరికి రాగలరు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఇంకా మనం భాష్యంలో అయితే శబరిమాత స్టోరీ ఇవ్వలేదు, కానీ నాకు గుర్తొచ్చింది, రిలేట్ అవుతుందని చెప్పాను అనమాట. సో ఇక్కడ పార్థ, నన్ను శరణజొచ్చిన వారు అధమ జన్ములైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు అని చెప్తున్నారు. సో ఇక్కడ క్యాస్ట్ క్రీడు అట్లాంటివి ఏమీ లేవు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో మనకి చెప్తున్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి, ఇందాక చదివిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు అనువాదం భాష్యం మనం చదువుదాం. హరి కృష్ణ. జయశ్రీ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు మాతాజీ. ఓకే, అనువాదం చదవమ్మా. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. జయశ్రీ.
ఓ పార్థ, నన్ను శరణుజొచ్చు వారు అధమ జనులైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. హరి భాష్యం. బోల్. నెక్స్ట్ భాష్యం. నెక్స్ట్ అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భక్తియుక్త సేవయందు ఉత్తమ అధమ తరగతులకు చెందిన జనుల నడుమ భేదము లేదని దేవాది దేవుడు ఇక్కడ స్పష్టంగా ప్రకటించుచున్నాడు. భౌతిక జీవిత భావనము నందున్నప్పుడు అట్టి భేదములు ఉండవచ్చును. కానీ భగవానుని దివ్యమైన భక్తియుక్తి సేవయందు నెలకొనిన వానికి అట్టి భేదములుండవు. ప్రతి ఒక్కరూ పరమగతిని పొందుటకు అర్హులై ఉన్నారు. శ్రీమద్ భాగవతము 2.4.18 నందు చెండాలుడని తునకమాంసం భుజించువారు పిలువబడు అత్యంత నీచ జాతికి చెందిన వారు కూడా శుద్ధ భక్తుని సాంగత్యంన పవిత్రులు కాగలరని చెప్పబడినది. కనుక భక్తియుక్త సేవ మరియు శుద్ధ భక్తుల మార్గదర్శనము అనునవి మిక్కిలి శక్తిమంతములగుటచే ఉత్తమ అధమ తరగతి జనుల నడుమ ఎట్టి భేదములుండదు. ఎవరైనాను అట్టి భక్తుని గ్రహించవచ్చును. అతి సామాన్యుడు కూడా శుద్ధ భక్తుని శరణు పొందినచో చక్కని మార్గదర్శనముచే పవిత్రుడు కాగలడు. వాస్తవమునకు వివిధ ప్రకృతి గుణములను అనుసరించి మానవులు సత్వగుణ ప్రధానులు, బ్రాహ్మణులు రజోగుణ ప్రధానులు, క్షత్రియులు లేక పరిపాలకులు రజస్తమోగుణ మిశ్రితులు, వైశ్యులు లేక వర్తకులు తమోగుణ ప్రధానులు, శూద్రులు లేక కార్మికులు అని 4 తరగతులుగా విభజింపబడిరి. ఈ 4 తరగతుల కంటేను తక్కువైన వారు చండాలురు, పాప కుటుంబమునకు జన్మింతురు. సాధారణ అట్టి పాప జన్ముల సాంగత్యమును ఉన్నత తరగతికి చెందిన వారు అంగీకరింపరు. కానీ భక్తియుక్త సేవా విధానము మిక్కిలి శక్తిమంతమైనదగుటచే శుద్ధ భక్తుడు సమస్త నీచ జనులందరినీ కూడా అత్యున్నత జీవన పరిపూర్ణతను పొందునట్లుగా చేయగలుగును. మానవుడు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించినప్పుడే అది సాధ్యమగును. యపాశ్రిత్య అను పదముచే సూచింపబడినట్లు మానవుడు శ్రీకృష్ణుని పూర్తిగా శరణు పొందవలను. అప్పుడు అతడు గొప్ప జ్ఞానుల కంటేను యోగుల కంటేను కూడా గొప్పవాడు కాగలడు. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ, చాలా బాగా చదివారు క్లియర్గా. థ్యాంక్ యూ. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? భక్తి చేయాలంటే గురువు చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పిన కథలో కూడా శబరిమాత ఏదో అడవిలో చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకోవచ్చు కదా, కానీ గురువు ఆశ్రయం తీసుకుంటేనే మనకి తప్పకుండా మార్గదర్శనం అనేది దొరుకుతుందన్నమాట. సో మనకి ఈరోజు మార్నింగ్ క్లాస్లో కూడా మా గురువులు చెప్తుంటే నేను విన్నాను ఏంటంటే, మనం పుస్తకాలు చదువుకోవడము, మనంతటి మనమే చదువుకోవడము అంటే కొంచెం అర్థం కావంట. ఎంత చదివిన అవగాహన అనేది రాదు. అదే గురువు ద్వారా అయితే మనకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా మనము అడగడము, నేర్చుకోవడము, ఒకరి ద్వారా ఒకరు నేర్చుకోవడం. ఇప్పుడు శ్లోకాలు అందరు చెప్పేస్తున్నాం, కొందరు గుణించుకుంటూ అయినా చదువుతున్నారు. అంటే భగవద్గీత చదివినట్లే లెక్క. భగవద్గీత అంటే భగవంతుడే. సో అతని పుస్తకము అంటే కూడా భగవంతుడితో సమానం అన్నమాట. అంటే గుడికి వెళ్ళి విగ్రహారాధన చేసినట్లే అన్నమాట భగవద్గీత. మనం చదివిన, పట్టుకున్న, పూజ చేసిన అన్నిటికీ కూడా. సో అందుచేత మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి గురువుని ఆశ్రయించడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనము సరి అయిన మార్గంలో, భక్తి మార్గంలో వెళ్తూ ఉంటాం. అయితే ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్తూ ఉంటారంటే, బాస్కెట్ బాల్ అని, ఆ బాల్ అని, ఈ బాల్ అని ఏదో వేస్తుంటారు కదా, కానీ స్కోర్ రావాలంటే గోల్స్ చేయాలి కదా. ఇక్కడ క్రికెట్లోనైతే రన్స్ చేయాలి అని అంటారు. సో ఇది గోల్ కావాలి. ఆ గోల్ అనేది మనకు ఉండాలన్నమాట. ఆ బాల్ని ఆ మైదానంలోనే ఇటు అటు తన్నుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, గోల్సే చేయట్లేదు. అప్పుడు దానికి ఒక ఒక రీజన్ అనేది ఉండదు, ఎందుకు ఆడుతున్నారో మనకు తెలియదు. సో మనం కూడా ఈ భక్తిలో మామూలుగా ఇలా వస్తున్నాము, సరే ఇంట్లో ఉంటున్నాం కదా, పని అయిపోయిన తర్వాత కొన్ని మంచి మాటలు వింటాము అనే కాకుండా ప్రొసీడ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మనకున్నది ఒకటే లైఫ్. ఈ లైఫ్లోనే భగవంతుడి దగ్గర వెళ్ళిపోయాం అనుకోండి, దుఃఖాలకి మళ్ళీ రావక్కర్లేదు. సో అలా ఆలోచిస్తే కొంచెం ముందుకు వెళ్ళడానికి
మనకి ప్రయత్నం అనేది మనం చేయగలం అన్నమాట. లేదు అంటే మళ్ళీ మళ్ళీ ఇవే జంజాటాల్లోకి వస్తూ ఉంటాం. పూరి జగన్నాథ్ కథల్లో కూడా మనం చూసాం, శుద్ధ భక్తుల్ని భగవంతుడు ఎలా ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాడు, ఫ్రెండ్ లాగా దగ్గర తీసుకుంటాడు. సో అలా మనము ప్రయత్నం చేయాలన్నమాట. ఏదో చదివామా విన్నామా అనేది కాకుండా ఫ్రీ టైం పాస్ కాదు ఇది భగవద్గీత. టైం పాస్కి మనకు టీవీలు ఉన్నాయి, ఇంకేమన్నా ఉన్నాయి. సో అవి టైం పాస్ చేయండి, కానీ ఇవి మాత్రము కొంచెమైనా జీర్ణం చేసుకోవడానికి అందరం కూడా, మనమందరం, నేను కూడా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయాలి అందరం కూడా. సో మనము, మీకు ఏమైనా డౌట్స్ ఉన్న దీంట్లో ఏదైనా ఒక వర్డ్ కానీ అర్థం కాలేదా శ్లోకాలు, మళ్ళీ ఇక్కడ ఇవి భాష్యంలోనైతే ఇవి 4 గురించి చెప్పే వర్ణాశ్రమం ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత ఎవరు భక్తి చేస్తారు, ఎవరు శరణు వేడతారు అనేది తెలుసుకున్నాం. ఇంకా ఏదైనా డిఫికల్ట్ వర్డ్ ఉంటే మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఏమైనా క్వశ్చన్ ఉందా? లేదు అంటే లాస్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాము. దీంతో మనం 9వ అధ్యాయం ముగిస్తాం. హ్యాండ్ రైజెస్ ఉన్నాయి, డౌట్సా? ఎస్ మాతాజీ. దేవి మాతాజీ చెప్పండి. కవిత మాతాజీ చదవదామని హ్యాండ్ రైజ్ చేసింది అంతే మాతాజీ. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. స్పెషల్ గా మాతాజీ శూద్రులు, వైశ్యులు, స్త్రీలు అని మెన్షన్ చేశారు మాతాజీ. కానీ వాళ్ళ అంటే మనం బ్రాహ్మణులు, క్షత్రియులు అన్నది ఉన్నతమైన వాళ్ళని గణించాలా మాతాజీ మనం? ఇక్కడ శూద్రులు అంటే కృష్ణుడి ప్రకారం పని చేసేవాళ్ళం. ఇక్కడ ఇచ్చారు కదా క్లియర్గా. ఒక్క నిమిషం. ఇక్కడ శూద్రులు లేక కార్మికులు అని అన్నారు. సో మనం పని చేసేవాళ్ళు అని అనుకోవాలి. ఓకే, అర్థమైందా? ఇక్కడ శూద్రులు అంటే పని చేసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమన్నారు, బ్రాహ్మణులు అన్నారు. బ్రాహ్మణులు అంటే సత్వగుణం కలిగి ఉంటారు. అంటే వాళ్ళు గుడిలో పూజారిలాగా ఉండడము, వేదాలు చదవడము, అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఇట్లాంటి వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. కులం వైజ్గా కాదు. హరే కృష్ణ. ఓకే. వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకునే కులాలు, బ్రాహ్మణ్ కులంలో పుట్టి కూడా ఆయన వేదాలు చదవకుండా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది. బిజినెస్ ఉంటుంది కదా వాళ్ళకి కూడా, కొందరికి ఉంటుంది, బ్రాహ్మణులకి కూడా. వాళ్ళని వైశ్యులు అంటున్నాడు కృష్ణుడు. దే ఆర్ నాట్ బ్రాహ్మిన్స్. సో ఇప్పుడు మనకి ఇస్కాన్లో ఏంటంటే చాలా వరకు ఈ మహారాజ్ అని అంటాం కదా, గురు మహారాజ్ అని అంటాం. ఎవరు? ప్రపాదుల వారు శిష్యులు అన్నమాట. వాళ్ళు మనకంతా ఇనిషియేషన్ ఇవ్వడము, ఇంకా గొప్ప గొప్ప భక్తుల్ని తీసుకురావడము చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు మరి? ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా క్రిస్టియన్ మతమే కదా. ఆ మతంలో నుంచి బ్రాహ్మణులు అయ్యారు. ఇప్పుడు అంటే వేద పురాణాలు రియల్ బ్రాహ్మిన్స్ మనం ఏదైతే అనుకుంటున్నాం వాళ్ళకంటే ఎక్కువ చదివారు వాళ్ళు, ఇంకా ఎక్కువ టీచింగ్ చేయగలరు అనమాట. సో వాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు. బ్రాహ్మణ్ కులంలో పుట్టి వైశ్య వృత్తి అంటే ఏదో ఒక బిజినెస్ చేసుకుంటే వాళ్ళని వైశ్యులు అని అంటున్నారు. అర్థమవుతుందా? క్షత్రియాలంటే ఇక్కడ మనం మామూలుగా తీసుకున్నట్లయితే అందరూ రాజులు, మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్ అని వీళ్ళందరూ పరిపాలించేవాళ్ళు. అందుకే ఇక్కడ 2 రకాలుగా ఇస్తున్నారు చూడండి. క్షత్రియులు అంటే ఎవరు? పరిపాలకులు అని కూడా అనుకోవచ్చు అన్నమాట. అప్పట్లో యుద్ధాలు ఉండేవి, ఇప్పుడు కూడా మిలిటరీ ఉంది కదా యుద్ధం చేయడానికి. వీళ్ళని పరిపాలించే వాళ్ళు ఎవరు? రాజులు. రాజులు అంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్, వాళ్ళ కింద పనిచేసి ఆల్ లీడర్స్ అన్నమాట. వీళ్ళందరూ క్షత్రియాల కింద వస్తారు. సో వీళ్ళకందరికీ ఆహారము, భుక్తి అన్నీ కావాలి కదా. వీళ్ళ కింద మనం అందరము పనిచేస్తున్నాం. మనం అందరం కూడా శూద్రులు, పనిచేసే వాళ్ళందరూ కూడా శూద్రుల్లాగా పరిగణిస్తున్నాడు. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, స్త్రీలు అంటే కొన్ని జాతుల్లో గుడికి కూడా వెళ్ళనివ్వరు స్త్రీలని. ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూర్లు ఉంటాయి. సో స్త్రీలు భగవంతుడిని పూజ చేయడానికి కాదు, మీరు ఇంటి పని చేయడానికే. ఎందుకు అనంటే ఈ నెలసరి ఉంటుంది కదా, దానివల్ల కొంతమంది స్త్రీలని పెద్దగా అలౌ చెయ్యరు అని చెప్పుకుంటు. అది భగవంతుడు ఏమంటున్నాడు, ఈ అధమ జన్మకు చెందిన స్త్రీలు అంటే, అందుకే నేను శబరి యొక్క ఉదాహరణ ఇచ్చాను అనమాట. సో పెద్ద పెద్ద కుటుంబాల్లోనే కాకుండా చిన్న జాతుల్లో ఉండే స్త్రీలు కానీ
వైశ్యులు అంటే వ్యాపారస్తులు కానీ శూద్రులు అయినప్పటికీ ఎవరైనా అవనివ్వండి, వాళ్ళందరూ నా యొక్క ఆశ్రయం తీసుకుంటే పరమగతి పొందగలుగుతారు అని అన్నారు. మీ డౌట్ క్లియర్ అయిందా? నేను ఇంకేమైనా ఎక్స్టెన్షన్ చేశాను? హరే కృష్ణ. లేదు మాతాజీ, అర్థమైంది మాతాజీ, క్లియర్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ బ్రాహ్మణ్స్ వైశ్యాస్ అంటే వృత్తిని బట్టి విభజన జరిగింది భగవద్గీతలో. అయినప్పటికీ కూడా మనకి బోలెడు శూద్రుల్లోనే ఒక 1000 ఉంటాయా, 1000 ఇంకెక్కువే ఉంటాయేమో క్యాస్ట్ కదా. ఇవన్నీ మానవుడు సృష్టించింది అని చెప్తారనమాట. బ్రాహ్మణులు కూడా మళ్ళా నియోగులు, వైదికులు అని అంటారు. అట్లా రకరకాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ వచ్చిన తర్వాత వాళ్ళు సృష్టించుకున్నవే. ఇస్కాన్లో ఇవన్నీ ఏమి ఉండవు అసలు. ఇస్కాన్లో జాయిన్ అయిన తర్వాత ఏ క్యాస్ట్ ఏంటి ఎవరికి, అందుకనే వాళ్ళకి మంచిగా దాసి అని ఒక పేరు ఇస్తారనమాట ఇనిషియేషన్ తీసుకుంటే కదా. ఓకే, మగవాళ్ళకైతే కృష్ణుడి పేర్లు చాలా ఉన్నాయి కదా, ఆ పేరు వెనుక దాస్ అంటే కృష్ణదాస్ అని అర్థం. ఇక్కడ రాధారాణి దాసిలము అని అర్థం వచ్చేటట్టు పేర్లు ఇస్తారనమాట. సో దట్ ఈస్ ద యూనిఫార్మిటీ విచ్ దే మెయింటైన్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ ఈ హ్యాండ్ రైజ్ సూర్యకళ మాతాజీ చదవటానిక? అవును మాతాజీ. ఓకే, హరే కృష్ణ. సో హరే కృష్ణ. నో డౌట్స్, అవునా? కానీ మీరందరూ కూడా ఒకసారి చదవండి అమ్మా. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, శ్లోకాలు చదివేటప్పుడు ఎక్కడైనా చిన్నగా నోట్ చేసుకోండి. అర్జునుడికి ఎన్ని పేర్లు, కృష్ణుడు ఏమేం పేర్లు, ఒకసారి పార్థ అంటాడు, కౌంతయ్య అంటాడు, ఇవన్నీ ధనంజయ అంటాడు. ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఎప్పుడైనా సడన్గా నేను అడుగుతాను, సడన్ టెస్ట్ లాగా మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తే నాకు సంతోషం, మీకు సంతోషం. ఓకే, ఓ చిన్న నోట్స్ అనేది మనము పెట్టుకోవాలి. అదే విధంగా కుంతిపుత్ర అంటాడు, పార్థ అంటున్నాడు ఇక్కడ. సో కుంతి మాతకు కూడా 2-3 పేర్లు ఉన్నట్లు. అండ్ ఇక్కడ అర్జున ఉవాచ అండ్ శ్రీ భగవాన్ ఉవాచ అని అన్నాడు. అంటే ఏ శ్లోకం శ్రీకృష్ణ భగవంతుడు మాట్లాడాడు, ఏ శ్లోకం అనేది అర్జునుడు మాట్లాడాడు అనేది మనకి ఉన్నాయి. సో ఆ రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్దామా? హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఎక్కువ టైం పట్టదు, చిన్నదే శ్లోకము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్య యుక్తైవ ఆత్మానామత్పరాయణః. ఇది అన్నమాట. సో మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్య యుక్తైవ మా ఆత్మానం ఆత్మ మత్ పరాయణః అని ఉన్నది ఇక్కడ. సో మనం ఇక్కడ వర్డ్ టు వర్డ్ మీనింగ్ తొందరగా చూస్తే మీకు ఇంకా స్పష్టంగా పలకడానికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ మత్ అని వచ్చింది, మన్మనా అని వచ్చింది. సో మనాహ అంటే నా గూర్చియే. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? మన్మనా అంటే మన అంటే మనస్సు. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ భగవంతుడు అంటే నన్ను గూర్చియే చింతించుము, నా గురించి ఆలోచించండి. మీరు ఎందుకు వేరే వాటి గురించి ఆలోచించడము? మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకు అర్పించి నా గురించి ఆలోచించండి. భవ అంటే అగుము, నన్ను నన్ను మీ ఆలోచనలో పెట్టుకునేటట్టు మీరు అయిపోండి అని చెప్తున్నాడు. మత్ భక్త అంటే నా భక్తుడవ కమ్ము. భగవంతుడు చూడండి ఎంత తండ్రి అయిన వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, నా భక్తుడు అయిపోనైనా నీకు ఎటువంటి కష్టం ఉండదు అని చెప్తున్నాడు. మద్యాజీ నన్ను పూజించు వాడవు. మద్యాజీ అంటే నన్ను మాం అంటే నాకు, నమస్కురు అంటే నమస్కరించుము, అంటే నా గూర్చియే ఆలోచించు, నా భక్తుడి వైపు నన్ను పూజించు, నాకు నమస్కారం పెట్టు అనేది ఫస్ట్ లైన్ అన్నమాట. నెక్స్ట్ మాం మళ్ళీ
మామే వైశ్య అని వచ్చింది కదా. మాం అంటే నన్నే, ఏవా అంటే పూర్తిగా, ఏష్యసి నీవు పొందుదువు. సో ఎప్పుడైతే నువ్వు ఈ పైనవన్నీ నువ్వు చేస్తూ ఉంటావో, అంటే మనస్సు యందే నన్ను పెట్టుకొని నాకే నమస్కరిస్తూ నాకే పూజ చేస్తూ ఉన్నట్లయితే నీవు ఏష్యసి అంటే నీవు పొందుదువు. ఏం పొందుతావు? యుక్త్వా నిమగ్నుడై, ఏవం అంటే ఈ విధంగా, ఆత్మానం నీ ఆత్మను, మత్పరాయణ నా పట్ల భక్తిని కలిగి అని వర్డ్ టు వర్డ్ మీనింగ్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నీ మనస్సు సదా నన్ను గూర్చిన ఆ చింతలోనే నిమగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపు, నన్ను పూజింపు. ఈ విధంగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదువు. సో అది భగవంతుడు ఇంకా లాస్ట్కి ఈ రహస్యం అనేది ఈ విధంగా ముగిస్తున్నారనమాట. ఏంటి అని అంటే, పూర్తిగా నా చింతలోనే ఉండు, కృష్ణుడికే ఉండాలి, కృష్ణుడికి పూజ చేయాలి, కృష్ణుడికి సేవ చేయాలి. మా గురువుగారు ఈ పని చెప్పారు, అది చెప్పారు. గురువుని మర్చిపోకూడదు మళ్ళీ. అంటే ఈ కృష్ణుడు గురు ద్వారానే మనకి ఇవన్నీ ఇస్తాడనమాట. సో ఇప్పుడు నా అంతటి నేనే ఇప్పుడు ఎంతోమంది యూట్యూబ్లు చేసుకుంటారు వాళ్ళంతటి వాళ్ళే. అవి ఏంటంటే అన్ని టైం పాస్లు. ఎన్ని రోజులు ఉంటాయి అవి? కొద్ది రోజులు చూసినాక మనకే చిరాకు పుడుతుంది. ఇదేంటి వీళ్ళు ఇంట్లో విషయాలన్నీ ఇంటి గుట్టు లంక చెట్టు ఏదో అంటారు కదా, అట్లా అన్నీ కూడా బయట పెట్టుకోవడం చిరాకు వస్తుంది. అదే ఈ భగవద్గీత పురాతనమైన కాలం నుంచి చదువుతున్నారు. ఇప్పుడు మనం చదివితే కూడా దానిలోని ఎంతో ఆనందము మనకు వస్తుంది. ఆస్వాదించడానికి ఏదో ఒక మ్యాటర్ అనేది మనకు దొరుకుతుంది. ఇటువంటి యూట్యూబ్లు మనం చూసినా కానీ ఒక్కొక్క గురువు ఒక్కోలాగా చెప్తున్నారు, కానీ దానిలో ఉండే జిస్ట్, దాంట్లో ఉండే సారాంశం అనేది సేమ్ ఉంటుంది. యథాతథం మనం చదువుతున్నాం అంటే ఏదైతే వేదాల్లో రాసి ఉన్నారో ఇంత కూడా చేంజ్ అనేది ఉండదు. గురువులు ఏం చెప్పారో అవే మనం చెప్తూ ఉన్నాం. అంటే చిలకల్లాగా, ప్యారెట్ లాగా రిపీటేషన్ అనమాట. సో ఇప్పుడు ఎక్కాలు నేర్చుకోవాలంటే ఏం చేస్తాము? 1 1 1 1 2 2 అనేది బట్టి పడితే కానీ ఎక్కాలు రావు చిన్నప్పుడు కదా. ఇప్పుడు అన్నీ ఏదో వచ్చేసినాయి కొత్త కొత్త మ్యాథమెటిక్స్ అని, త్వరగా చేయడం అనేది, మేధావులు అయిపోయారు. కానీ ఇలా బట్టి పట్టం చేసుకోవడం అంటే రిపీటెడ్లీ ఏదైనా చదివితే అది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు కానీ ఏమన్నా స్తోత్రాలు మనం భగవంతుడి దగ్గర కూర్చొని రోజు చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి కదా. కానీ ఇక్కడ భగవద్గీత యథాతథం చదివేటప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? అవగాహన చేసుకొని లైఫ్లో అది అవసరమైనప్పుడు దాన్ని వాడుకోవాలన్నమాట. మనం వాడుకోవడం అంటే ఏదో వాడిని వాడుకోవడం అనేది అర్థం కాదు. సపోజ్ ఏదైనా డిస్ట్రెస్ వచ్చింది, మనకి సంతోషం వచ్చింది, చాలా సంతోషం వచ్చినప్పుడు మనం ఎగిరి పడడం అనేది, పూర్తిగా పడి మూతి పగలగొట్టుకునే వరకు ఎగరకూడదు అనమాట. బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఈ సంతోషం ఎన్ని రోజులు ఉంటుంది? మనం అది మాత్రా స్పర్శాస్తుగా ఉంటే నేర్చుకున్న శీతోష్ణ సుఖ దుఃఖ దాహ అంటే చలికాలం లాగా ఎండాకాలం లాగా వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు ఉండదు అది. సో బ్యాలెన్స్డ్గా ఉండడం నేర్చుకోవాలి. సేమ్ వే డిస్ట్రెస్, కొన్ని బాధలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సరే భగవంతుడు ఉన్నాడు మనకి తోడు, ఈ రోజు వెళ్ళిపోతుంది, రేపు వస్తుంది, రేపు ఈ బాధ ఉండదేమో అనుకోని హోప్తోనే మనం బ్రతికేస్తాము. సో అది మనం భగవంతుడిని పూర్తిగా నమ్ముకున్నప్పుడు ఆయన్ని చేరుకుంటామని ఆయన చివరి మాటగా చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఉదాహరణలు మనం తీసుకోవాలంటే భగవంతుణ్ణి పూర్తిగా నమ్మి ఉన్నారు అని అంటే గోస్వాముల్ని తీసుకోవచ్చు. వాళ్ళు ఏంటి అంటే అసలు వాళ్ళు తిండికి, గుడ్డకి కానీ, నీడకి కానీ అస్సలు ఆలోచించరు. భగవంతుడు ధ్యానమే, ఇంకా వేరేది ఏమీ ఉండదన్నమాట. సో హరిదాస ఠాకూరు 22 గంటలు జపం చేసేవారంట. ఆ 2 గంటలు స్నానాదులు ముగించుకోవడానికి, ఏదో ఇంత నోట్లో వేసుకోవడానికి, ఆ జీవం అనేది ఉంది కదా దేహంలో, దేహపోషణకి స్పెండ్ చేసేవారంట. సో అంత మహాభక్తుడు. అయితే ఆయన అంత చేసి కూడా ఎన్నో పుస్తకాలు, ఎన్నో పాటలు రాశారనమాట ఆయన. సో అంటే వాళ్ళంత భక్తి చేసినప్పుడు వాళ్ళల్లో మనం చిన్న మెతుకైనా చేయాలి కదా. మనం పుట్టిందే భగవంతునికి భక్తి చేయడానికి అని శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తున్నాడు.
మీరు నా ఇంట్లోంచి వెళ్ళిపోయారు, మీకు కొంత స్వాతంత్రం ఇచ్చాను, ఆ స్వతంత్రాన్ని ఉపయోగించుకొని మీరు అక్కడే ఉండిపోవాలని అనుకోవద్దు. ఆ దుఃఖాలయం ఎప్పటికీ అది అశాశ్వతం, శాశ్వతమైన ఇంటికి మీరు రండి అని చెప్పి ఇంత ఎడ్యుకేషన్ మనకి ఇస్తున్నాడు అనమాట. ఎవరి ద్వారా అంటే అర్జునుడి ద్వారా. సో ఆది లీలలో శ్రీకృష్ణ చైతన్యం అంటే ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా చైతన్య చరితామృతం ఆది లీలలో శ్లోకాలన్నీ రచించారు, వ్యాఖ్యానం చేశారు. కూర్మ పురాణంలో కూడా ఉదాహరణలు ఇస్తున్నారు. ఏంటి అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు అతని దేహం నడుమ ఎటువంటి భేదము లేదు అని దీని అర్థము అని చెప్తున్నారు. దేహదేహి విభేదోయం నేశ్వర విద్యతే క్వచిత్ అని కూర్మ పురాణంలో చెప్తున్నారంట. సో భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీలా శ్లోకంలో కూడా వారు అనుభాష్యం అని రచించారంట. దాంట్లో కూడా అదే చెప్తున్నారు. శ్రీకృష్ణుడు అతి దేహంనకు నడుమ ఎటువంటి భేదం లేదని దీని అర్థం. కానీ కృష్ణ సంబంధమైన విజ్ఞానం ఎరుగని అట్టి వ్యాఖ్యాతలు శ్రీకృష్ణుని దేవత్వము మరుగుపరిచి దేవాది దేవుడు అని అతని దేహము మనస్సు కంటెను భిన్నమని వక్రీకరిస్తూ వ్యాఖ్యానించుదురు. ఇది నిజమునకు కృష్ణ తత్వపు విషయమున అజ్ఞానమైనను అట్టి వారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడించుదురు. సో ఇక్కడ ఏమంటే కొంచెం మాయావ్యాధుల గురించి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు భగవద్గీత నేర్చుకున్నాం, మనము నేర్చుకొని దానికోసం మనం ఒక్క పైసా ఎక్కడ స్పెండ్ చేయట్లేదు, క్లాసులు వింటున్నాము, అవలంబించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము, శ్లోకాలు చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడు భగవంతుడిని మనము ఖచ్చితంగా తలుచుకుంటాం. కానీ కొందరు ఎలా ఉంటారంటే భగవద్గీత శ్లోకాలు పాటలు పాడడము, చాలా మంచిగా నేర్చుకోవడము, బై హార్ట్ అనమాట. 7వ అధ్యాయంలో 7.3 చెప్పు అంటే టకటక చెప్పేస్తారు. సో అంత నేర్చుకున్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నడవడిక మనం చూసినట్లయితే నిజంగా కృష్ణ భక్తులైన వీళ్ళు అని అనిపిస్తుంది. ఆ శ్లోక క్లాస్ కానీ ఏదైనా క్లాస్ అయిపోయిన తర్వాత బయట మనం చూసినప్పుడు ఈ గురువులు అనేవాళ్ళు కృష్ణ కాన్షియస్లో ఉండేవాళ్ళు చాలా నమ్రతగా, నెమ్మదిగా, పొందిగ్గా ఉంటారనమాట. కానీ వేరే గురువుల్ని మనం వేరే చూసినట్లయితే ఒక్కొక్క టైంలో స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నిరాకరిస్తారు అని చెప్తారనమాట. అంటే ఇట్లా యూట్యూబ్లో మనకు తెలిసినవి కొన్ని విషయాలు మనం వేరే వాళ్ళ దగ్గర తెలుసుకునేవి జరుగుతుంటాయి. సో ఇలాంటిది చేసినప్పుడు భగవంతుడు మనకి ఎట్లా మెచ్చుకుంటాడు? భగవంతుడు చూస్తూనే ఉన్నాడు కదా. సో అలాంటివి కుదరవు అని అది అజ్ఞానంతోనే చేస్తారు. అట్టి సామాన్యులు మోసపుచ్చి లాభాన్ని గడిస్తారు అని చెప్తారు. ఎటువంటి లాభం అంటే కొందరికి ఉంటుంది, అరే ఏదో ఒక రకంగా భగవద్గీత నేర్చుకోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఎలా దొరుకుతుందో తెలియదు అనమాట. అప్పుడు ఇట్లాంటి వాళ్ళలో పడిపోతారనమాట. సరే వాళ్ళు నేర్పిస్తున్నారు కదా, సగం నేర్పించిన తర్వాత పావంతు లేదు దిస్ ఇస్ ద ఫీజ్ అని అంటారు. ఇంకా మనకి అందులో దించేసిన తర్వాత మనకి చెయ్యాలి అని అనిపిస్తుంది. సో అట్లాంటి అజ్ఞానంది అది తప్పు అని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇక్కడ కొందరు అసుర ప్రవృత్తి కలిగిన వాడు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే మీరందరు చూడగలుగుతారు. ఇక్కడ చూడండి, అసుర ప్రవృత్తి గలవారు కూడా కృష్ణుని ధ్యానింతురు. నిజమే కదా. ఇప్పుడు రాక్షసులు కృష్ణుని ధ్యానిస్తారు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు శ్రీకృష్ణుని మేనమామ అయిన కంసుని వలె ద్వేషంతో శ్రీకృష్ణుని గూర్చి నిరంతరము స్మరించుదురు. ఇప్పుడు ఇంట్లో మనము కృష్ణ కాన్షియస్లో చేరాము, కుటుంబ సభ్యులు 6 7 ఉంటారు, అందరికీ నచ్చకపోవచ్చు. సో వాళ్ళు ద్వేషంలో కూడా కృష్ణుడిని తలుస్తారు. ఇప్పుడు నీకు ఇట్లా జరిగింది కదా, నీ కృష్ణుడు నీకేం చేశాడు, ఆ విధంగా అనమాట. సో ఇక్కడ కంసుడు కూడా కృష్ణుడి మీద భయం కదా, చంపేస్తాడేమో, ఏ టైంలో వచ్చి ఎలా చంపేస్తాడో ఏమో అని చెప్పేసి నిరంతరము తన శత్రువుగా
స్మరించెను. అవును, శత్రువులు అనేది మనం పెట్టుకుంటే భగవంతుడి కంటే ఎక్కువ శత్రువుల్ని తలుచుకుంటాం. ఎప్పుడు ఆ శత్రువులుగా ఎవరిని భావించకూడదు. భగవంతుడే మనని మిత్రుడు చేసుకున్నప్పుడు మనం కూడా మిత్రుల్లాగే అందరినీ భావించడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో ఇతను ఏంటి, శత్రువుగా స్మరించను. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చి తనను సంహరించును అని భయమును అతడు ఎల్లప్పుడూ కలిగి ఉండెను. వాస్తవం నాకు ఆ విధమైన స్మరణము మనకు ఏ రకంగానూ తోడ్పడజాలదు. శ్రీకృష్ణుని ప్రతి ఒక్కరు భక్తితో కూడిన ప్రేమతో స్మరించవలెను. అది ఏ నిజమైన భక్తి. మానవుడు కృష్ణ సంబంధ విజ్ఞానమును నిరంతరం అభ్యసించవలెను. కానీ అనుకూలమైన అభ్యాసమేమనగానేమి, ప్రామాణికుడైన గురువు నుండి గ్రహించినదే అట్టి అనుకూలమైన అభ్యాసనం. సో గురువు లేకుండా మనమే చదువుకుంటాం, మనమే అన్ని తెలుసుకుంటాం అంటే ముందుకి సాగదు అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడనియు అతని దేహము భౌతికము కాదనియు సచ్చిదానందమైన మట్టిదనియు ఎన్నోసార్లు వివరించి ఉంటుంది. శ్రీకృష్ణుడి గురించి ఇట్టి వివరణము మానవుడు భక్తుడగుట తోడ్పడును. ఆ ప్రామాణికుల వలన శ్రీకృష్ణుని మరి ఒక విధంగా అవగాహన చేసుకుంటకు నిరుపయోగమే కాగలదు అని చెప్తున్నాడు. ఇక్కడ లాస్ట్ది చూద్దాం మనం. ఇతర దేవతలను పూజించుటలో నెలకొన్నట్టి గొప్ప మందమయనియు అతడు శ్రీకృష్ణ భగవాను దివ్య అనుగ్రహమును ఎన్నటికీ పొందజాలడని స్పష్టంగా తెలుపు శ్రీకృష్ణుని గురించిన పద్యం ఒకటి గలదు. ఆరంభమున కొన్ని మార్లు భక్తుడు ఉత్తమ స్థితి నుండి పతనం చెందవచ్చును. అయినను ఇతర తత్వవేత్తల కంటెను యోగుల కంటెను అతడు అధికుడుగానే భావించవలెను. కృష్ణ చైతన్యం నందు నిరంతరము నెలకొని ఉండేవాడు పరిపూర్ణుడైన సాధు పురుషుడు. యాదృచ్ఛికంగా జరుగు అతని పతనములు క్రమంగా నశించి నిస్సందేహంగా అతడు పరిపూర్ణ స్థితి అందు శీఘ్రమే నెలకొనగలడు. దేవాది దేవుడే స్వయంగా తన శుద్ధ భక్తుల సంరక్షణ భారము యందు యుండెడివాడు స్వీకరించును. కనుక అట్టివారు పతనం చెందుటకు అవకాశమే లేదు. కనుక బుద్ధిమంతుడు ప్రత్యక్షంగా కృష్ణ చైతన్య విధానం అవలంబించి ఈ భౌతిక జగత్తునందు సుఖంగా జీవించవలను. అట్టి భక్తుడు అంత్యమున శ్రీకృష్ణ భగవానుని పరమానుగ్రహంను పొందును. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో శుద్ధ భక్తుడు పూర్తిగా అయిపోమని చెప్పలేదు. ఒక్కొక్క సమయంలో మనకి మాతాజీ చెప్పారు కదా, ఎవరు పంపపాల్ మాతాజీ చెప్పారు కదా, ఎంత భక్తి చేసినప్పటికీ ఒక్కోసారి టమ్మని పడిపోయే అవకాశం ఉంటుంది. సో పడిపోయిన వాళ్ళు ఎవరిని అవహేళన చేయవద్దు. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. పడిపోయినా సరే నేను లేపుతాను వాళ్ళని. సో ఏదో ఒక సమయంలో మళ్ళీ నేను గుర్తు చేస్తాను వాళ్ళని. నా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి భక్తి చేసినంతనే మనకి కృష్ణుడు వదలడు అని మనం ఈ పద్యంలో మనము నేర్చుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి మనకి కూడా ఈ భౌతిక ఆకాంక్షలు ఆశలు అనేవి ఉంటాయి. ఒక్కొక్కసారి కొందరు అంటే సాంఘికంగా కొందరి కోసం కొన్ని చేయవలసి వస్తుంది. అవి చేస్తూ కూడా కృష్ణ భక్తిలో మనము ఉండొచ్చు. అంటే విద్యుక్త ధర్మాలు చేస్తూ కూడా కృష్ణ భక్తిలో మనం ఉన్నట్లయి ఎప్పుడైనా ఏదో కారణం చేస్తా కొంత పడిపోయినట్లయితే మళ్ళీ కృష్ణుడే మనని లేపి తన దగ్గరికి తీసుకుంటాడు అని చెప్తున్నారనమాట. సో మన మనస్సు ఎప్పుడు కూడా నీ మనస్సును సదా నా చింతన యందే నిమగ్నం చేయము. నా భక్తుడవు కమ్ము, నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము. ఈ విధంగా నా యందు సంపూర్ణ మగ్నుడవై నీవు నన్ను తప్పక చేరుదువు అని చెప్తున్నారు. సో ఇది అన్నమాట. అంటే మనసులో పూర్తిగా కృష్ణుడే నిండి ఉన్నప్పుడు సామాన్యంగా వేరే వాళ్ళు గుర్తురారు. వేరే వాళ్ళు గుర్తొచ్చి ఒక వరిలోకి వెళ్ళిపోయాం అనుకోండి మనము, అప్పుడు కృష్ణుడికి మన మనసులో స్థానం తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనం వెంటనే కృష్ణ నేనేదో తప్పు చేస్తున్నాను, అందుకే నాకు ఈ భౌతిక ప్రపంచం ఎక్కువగా గుర్తొస్తుంది, నన్ను భక్తిలోకి దించు అని చెప్పి అడిగినట్లయితే మనల్ని బిజీ పెడతాడు మళ్ళీ కృష్ణుడు.
హరే కృష్ణ. సో అలా మనం ప్రయత్నము చేయాలన్నమాట. సో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మనము ఒక 5-10 నిమిషాల్లో ఇది అన్ని చదివేసుకోవచ్చు. హరే కృష్ణ. మనీషా మాతాజీ. ఎస్ మాతాజీ. యా, హ్యాండ్ రైజ్ వాళ్ళని. ఓకే, పూజిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. ఇందాక చదవని వాళ్ళే. ఓకే ఓకే మాతాజీ. ఓకే. పూజిత మాతాజీ మీరు శ్లోకం చదవగలరా? నేను చెప్పించలేదనుకుంటా. చదవండి, ట్రై చేయండి. మీ సిస్టమ్ బాగాలేదా? సౌండ్ రావట్లేదు మాతాజీ. హరే కృష్ణ. పూజిత మాతాజీ ఎందుకో సౌండ్ రావట్లేదు. ఓకే అమ్మా, మీరు సెట్ చేసుకోండి. నెక్స్ట్ వాళ్ళని పిలవండి. లక్ష్మీదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. శ్లోకం చదవమంటా మాతాజీ. లక్ష్మీదేవి మీ చదివారు కదా ఇంతకుముందు? చదివిన మాతాజీ. నెక్స్ట్ వాళ్ళని పిలుస్తాం. ఇందాక ఛాన్స్ రాని వాళ్ళని పిలుస్తాం మాతాజీ. సరే మాతాజీ. పి దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. మన్మనా భవ మద్భక్తో మధ్యాం జీమాం నమస్కురు మమై వైశ్యసి యుక్తా వా మాత్మానం మత్పరాయణాః. హరి బోల్ మాతాజీ. అనువాదం చదవండి. అనువాదం మీరు చదవండి. మాతాజీ. నీ మనసును సదా నా చింతన యందు నిమగ్నం చేయుము. నా భక్తుడవు కమ్ము. నాకు నమస్కరింపుము. నన్ను పూజింపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడు అయి నీవు నన్ను తప్పక చేరుదువు. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ భాష్యం. సూర్యకళ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి అమ్మ. భాష్యం చదవాలా మాతాజీ? అవును అవును మాతాజీ. కలుషితమైన ఈ భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తి పొందుటకు కృష్ణ చైతన్యమే ఏకైక మార్గమని ఈ శ్లోకమునందు స్పష్టంగా చెప్పబడినది. భక్తియుక్త సేవను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే అర్పింపవలనని స్పష్టంగా ఇక్కడ తెలుపబడిన విషయమునకు కొన్ని మార్లు అప్రమాణికులైన గీతా వాక్యాతాలు అర్థమును మార్చి చెప్పుదురు. దురదృష్టవశాత్తు అట్టి వాక్యతాలు అసంభవములైన విషయముల వైపునకే పాఠకుని మనస్సును మరలింతురు. శ్రీకృష్ణుని మరియు అతని మనస్సును భేదము లేదని అట్టి వాక్యతలకు తెలియదు. శ్రీకృష్ణుడు పరతత్వమే గాని సామాన్య మానవుడు కాడు. శ్రీకృష్ణునకు అతని దేహమునకును అతని మనస్సునకు మధ్య ఎట్టి భేదములుండవు. అవి అన్నియును ఆ భేదములు మరియు సంపూర్ణములైనట్టివి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 5:41 నందలి శ్లోకమునకు వారు రచించిన వ్యాఖ్యానమున దేహదేహి విభేదోయం నేశ్యరే విద్యతే క్వచిత్ అను కూర్మపురాణము నందలి శ్లోకము ఉదాహరించిరి. దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి అతని దేహమునకు ఎట్టి భేదములు లేదని దీని అర్థము. సంబంధమైన విజ్ఞానమును ఎరుగనందున అట్టి వాక్యాతలు శ్రీకృష్ణుని దేవాది దేవతత్వమును మారుగా పరచి దేవాది దేవుడు అతని దేహము లేదా మనస్సు కంటే భిన్నమని
వక్రముగా వ్యాఖ్యానింతురు. అది పోయింది మాతాజీది, అవునా? వచ్చింది మళ్ళా. ఓకే. విందామని వక్రముగా వ్యాఖ్యానింతురు. ఇది నిజానికి కృష్ణతత్వమునకు సంబంధించిన అజ్ఞానమైనను అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడించుచుందురు. హరిబోల్ కొందరు హరిబోల్. చదవాలి. నెక్స్ట్ ఇంకా కుమారి ఉన్నాయి. మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. మాట్లాడి కొందరు అసూర ప్రవృత్తి గలవారు కూడా శ్రీకృష్ణుని ధ్యానింతురు. వారు శ్రీకృష్ణుణ్ణి మేనమామైన కంసుని వలె ద్వేషముతో శ్రీకృష్ణుని గూర్చి నిరంతరము స్మరించుచుందురు. కంసుడు నిరంతరము శ్రీకృష్ణుని తన శత్రువుగా స్మరించెను. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చి తనను సంహరించునోనని భయమును అతడెల్లప్పుడూను కలిగి ఉండెను. వాస్తవమునకు ఆ విధమైన స్మరణము మనకు ఏ రకముగాను తోడ్పడజాలదు. శ్రీకృష్ణుణ్ణి ప్రతి ఒక్కరు భక్తితో కూడిన ప్రేమతో స్మరించవలెను. అదియే నిజమైన భక్తి. మానవుడు కృష్ణ సంబంధము విజ్ఞానమును నిరంతరము అభ్యసించవలెను. కానీ అనుకూలమైన అభ్యాసం అనగానేమి ప్రామాణికుడైన గురువు నుండి గ్రహించున్నదే అట్టి అనుకూలమైన అభ్యాసము కాగలదు. శ్రీకృష్ణుడు దేవాది దేవునియను అతని దేహము భౌతికము కాదనియు సచ్చిదానందము మైనట్టిదనియు ఎన్నో సార్లు వివరించి చుండిమి. శ్రీకృష్ణుడు గురించిన ఇట్టి వివరణము మానవుడు భక్తుడగుటకు తోడ్పడును. అప్రామాణికుల వలన శ్రీకృష్ణుని మరొక విధముగా అవగాహన చేసుకొనుట నిరుపయోగమై కాగలదు. కనుక నెక్స్ట్ వీరేంద్ర ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. ఏంది మాతాజీ? కనుక మానవుడు శాశ్వతము అధ్యేయము అయిన శ్రీకృష్ణుని రూపమునందే తన మనస్సును కేంద్రీకరింపవలెను. శ్రీకృష్ణుని దేవాది దేవుడని హృదయపూర్వకముగా విశ్వసించి అతనిని ఆరాధింపవలెను. భారతదేశమున శ్రీకృష్ణుని ఆరాధించుట కొరకై అనేక వేల మందిరములు కలవు. అక్కడ భక్తియుక్త సేవ నిరంతరము అభ్యసింపబడును. ఇట్లు అభ్యసించునప్పుడు ప్రతి ఒక్కడు శ్రీకృష్ణునకు ప్రణామములను అర్పింపవలెను. శ్రీ విగ్రహము ఎదుట శిరస్సు వంచి తమ మనోవాక్కాయ కర్మలన్నింటినీ భక్తి యందే నిమగ్నము కావింపవలెను. తద్వారా అన్యచింత లేకుండా మానవుడు కృష్ణ చైతన్యమునందు పరిపూర్ణంగా నెలకొనగలడు. ఇది అతడు కృష్ణలోకమును పొందుటకు తోడ్పడును. కనుక ఎవరును కపటులు అప్రామాణికులైన వ్యాఖ్యాతల రచనల వలన నిజమైన మార్గం నుండి వైదొలగరాదు. అతడు శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణ కీర్తనలతో ఆరంభమగు నవవిధ భక్తియుక్త సేవ విధానమునందు నెలకొనవలెను. అట్టి శుద్ధ భక్తియుక్త సేవయే మానవ సమాజమునకు లభించిన అత్యుత్తమ వరప్రసాదము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ లక్ష్మీ జగదీష్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జ్ఞానము యోగము కామ్యకర్మల నుండి విడిపడిన హరే కృష్ణ మాతాజీ. భగవద్గీతలోని 7వ భగవద్గీత యందలి 7వ 8వ అధ్యాయం 7వ 8వ అధ్యాయాలు వివరించాయి. పూర్తిగా పవిత్రులు కాని వారు భగవంతుని వివిధ రూపాలకు అంటే నిరాకార బ్రహ్మజ్యోతికి హృదయస్థ పరమాత్మునికి ఆకర్షితులైన విశుద్ధ భక్తుడు వేరుగా దేవదేవుని సేవను చేయబడతాడు. దేవతల అర్చనలో నెలకొన్నవాడు
బుద్ధిహీనుడని అతడు ఏనాడు శ్రీకృష్ణుని పరమ పరమ వరదానాన్ని పొందలేడని స్పష్టంగా చెప్పే ఒక రమ్యమైన శ్లోకము. శ్రీకృష్ణుని గురించి ఉన్నది భక్తుడు మొదట్లో ఒక్కొక్కప్పుడు ప్రామాణికత నుండి పతనం చెందిన ఇతర తత్వవేత్తలు యోగుల కంటే ఉన్నతునిగానే భావించాలి. నిరంతరము కృష్ణ భక్తి భావనలో నెలకొన్న వ్యక్తిని పరిపూర్ణ సాధువుగా అర్థం చేసుకోవాలి. అతని ఆకస్మికమైన అభక్తి కలాపాలు నశించిపోయి శీఘ్రమే అతడు నిస్సందేహంగా పరిపూర్ణతలో నెలకొంటాడు. భగవంతుడు స్వయంగా విశుద్ధ భక్తుల రక్షణను స్వీకరిస్తాడు కనుక విశుద్ధ భక్తుడు పతనము చెందే అవకాశమే లేదు. అందుకే బుద్ధిమంతుడైన వ్యక్తి కృష్ణ భక్తి భావన పద్ధతిని నేరుగా చేపట్టి ఈ భౌతిక జగత్తులో సుఖంగా జీవించాలి. చివరకు అతడు శ్రీకృష్ణుని పరమ వరదానాన్ని పొందుతాడు. శ్రీమద్ భగవద్గీతలోని పరమగుహ్య జ్ఞానం అనే 9వ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. మీరు బుక్లోంచి చదివారు. ఇక్కడ కొంచెం పదాలు డిఫరెంట్గా ఉన్నాయి కానీ సేమ్ మీనింగ్. హరే కృష్ణ. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా మంచి శ్లోకము. బై హార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే పూర్తిగా మన మనసులో కృష్ణుడే ఉండాలి అనేది ఒకటి చెప్పడం అన్నమాట. హరే కృష్ణ. ఇప్పుడు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదు అంటే ద ప్రోగ్రామ్. హరే కృష్ణ. ఒక్కరిద్దరు హ్యాండ్ రైజ్ చేయండి ఏమర్థమైందో చెప్పడానికి. మనీషా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే అంటే మనకి శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు, అంటే భక్తులు అయినా లేదంటే ఎవ్వరు ఏ స్త్రీ అయినా తక్కువ జాతిలో పుట్టిన వారైనా కానీ కృష్ణుడి భక్తి చేస్తే వాళ్ళకు కులం మతం వీళ్ళు పెద్ద వీళ్ళు చిన్న అని ఉండదు, అందరినీ అతను అంగీకరిస్తాడు అని చెప్తున్నాడు. అలాగే మనకి ఎగ్జాంపుల్ గా కంసుడిని ఇచ్చాడు. ఆయన కోపంగా కృష్ణుని తలుచుకున్నా కానీ అతను చనిపోయిన తర్వాత ముక్తి చెంది శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడని చెప్పి మనకి చెప్తున్నాడు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. అయితే ఇక్కడ కొంచెం కంసుడు ఉదాహరణ ఇక్కడ ముక్తి చెందాడని ఇచ్చారా? ఒకసారి మీరు చూడండి. ముక్తి చెందాడు అని మనకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు జయ విజయాలు అనేది మీకు ఉన్నట్టుంది మనసులో. కానీ ఇక్కడ ప్రపాదుల వారు అది చెప్పలేదు. ఒక్కసారి చూడండి మీరు. మాతాజీ కంసుడు ఎప్పుడు శ్రీకృష్ణుని తన శత్రువుగా స్మరించెను. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చి తనను వధించునో నేను భయం అతడు ఎల్లప్పుడూ కలిగి ఉండెను. నిజముకు ఆ విధమైన స్మరణ మనకు ఏ విధంగానూ తోడ్పడదు. అండర్లైన్ చేసుకో, తోడ్పడదు ఇట్లాంటిది. ఓకే, శ్రీకృష్ణుని ప్రతి ఒక్కరూ భక్తితో కూడిన ప్రేమతో మాత్రమే స్మరించాలి. సో ఇక్కడ ఈ ఉదాహరణ మనము ధ్యానించడానికి తీసుకోకూడదు ఈ పర్పట్ ప్రకారం. అయితే మీకు మైండ్లో ఏముంది అంటే మనకి పాస్ట్లో ఉంటాయి కదా జయ విజయాలు, వాళ్ళు ఏ విధంగానైనా. అయితే యాక్చువల్లీ మీ పాయింట్ కూడా ఒక రకంగా కరెక్ట్, కానీ ఇట్లాంటి భక్తి ఇక్కడ పనికిరాదు అని చెప్తున్నారు ప్రపాదుల వారు. పూతన ఎంతో మంది రాక్షసులు వచ్చారు శ్రీకృష్ణుని సంహరించడానికి, చిన్న వాళ్ళందరూ కూడా ముక్తి పొందారు. కృష్ణుని చూసిన యుద్ధ భూమిలో వాళ్ళందరూ కూడా కృష్ణుని స్వయంగా చూశారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముక్తి పొందారు. మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్, కానీ ప్రస్తుతం దీంట్లో మాత్రం ఇలాంటి భక్తి మనం అంటే ఎప్పుడు శత్రువులాగా చూసుకుంటూ మనము తలుచుకోకూడదు అని చెప్తున్నారు. హరే కృష్ణ. ప్లీజ్ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, హరే కృష్ణ. సో ఇప్పుడు మనం ఎవరైనా మీకు ఏమర్థమైంది చెప్పమంటే నేను తప్పులు చెప్తానేమో అని అందరూ ఎవరైతే వెనుక ఉన్నారో వాళ్ళు వెనకాలే ఉంటారు. ఈ అమ్మాయి ముందుకు వచ్చింది పర్వాలేదు అనుకో, చూడండి అక్కడ ఆమెకు ఒక కరెక్షన్ అనేది మనకు దొరికింది. ఆమెకే కాదు మనకు కూడా. ఇవి సామాన్యంగా ఈ పారాగ్రాఫ్ చదివితే మనకు అట్లాగే అనిపిస్తుంది. కంసుడు అలా శత్రువులాగా తలచినా కానీ ముక్తి పొందాడు అని, కానీ ముక్తి పొందాడు అని ఈ పర్టికులర్ శ్లోకాలు
ఇక్కడ ఇవ్వలేదన్నమాట. అలాంటి భక్తి చేయకూడదు, మనస్ఫూర్తిగా భగవంతుడిని తలుచుకోవాలి అని చెప్తున్నారు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ఏమన్నా చెప్తారా ఈ శ్లోకం గురించి? హరే కృష్ణ. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా సమయానికి చక్కగా జాయిన్ అయ్యారు. రేపు మనకి శ్రీదేవి అంగార మాతాజీ 10వ చాప్టర్ స్టార్ట్ చేస్తూ ఒక శ్లోకాన్ని వివరిస్తారు. 10వ చాప్టర్లో 4 ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి. చతుశ్లోకి అంటారు. అందులో మొదటిదైన 8వది ఆవిడ చెప్తారు రేపు. హరే కృష్ణ. అందరు కూడా చక్కగా వచ్చి వినాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2 శ్లోకాలు 9th చాప్టర్ ఎవ్రీ డే మీరు చదవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఓన్లీ ఇంపార్టెంట్ శ్లోకాలు మనం ఏవైతే చదువుకున్నామో అవి. సో దాన్ని బట్టి మీకు చాలా ఈజీగా నెక్స్ట్ చాప్టర్ అర్థమవుతుంది అన్నమాట. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాద్. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ కృష్ణ. యూ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం ఎండింగ్ చేద్దాం. श्री श्रीमदेसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरि गोवर्धन की जय. मायापुर धाम की जय. वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. हरनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा मई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. చాట్ బాక్స్ లో శ్రావణి మాతాజీ జగన్నాథ్ రథయాత్ర స్టోరీ గురించి అడిగారు. ఈరోజు టైం సరిపోలేదు, టైం పర్మిట్ చేయలేదు. అయితే ఎండింగ్ ప్రేయర్స్ చేశాను. అయినప్పటికీ కూడా ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది ముందే చాట్ బాక్స్లో పెట్టారు కానీ నేను చూడలేదమ్మా చాట్ బాక్స్. 24 మెంబర్స్ ఉన్నారు. సో మనం సైకిల్ బ్రేక్ చేయకుండా బాగా గుర్తు చేశారు మీరు. థ్యాంక్ యూ. చిన్న స్టోరీ చెప్తాను నేను, చూడండి. ఏంటి అంటే జగన్నాథుడికి ఆహార పదార్థాలు చెప్పని బాబు అవి ఇవి ఏవో పెడుతూనే ఉంటారు. అవి కాకుండా ఆయన భక్తుల్ని ఎప్పుడు ఏ భక్తుడు ఏం చేస్తున్నాడని ఆ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటాడు. భక్తులకి చాలా అంటే భక్త వత్సలుడు అనమాట. సో ఇలా ఒక్కరోజు ఏం చేశాడంటే అలా ఉన్నాడు జగన్నాథుడు. ఎక్కడో దివ్యమైన పాట వినిపిస్తుందంట. ఆ పాట ఏంటంటే గోవిందుడి మీద ఒక మంచి పాట. గోవిందుడు అంటే జగన్నాథుడే కదా. సో గోవింద గోవింద పరమాత్మ అని ఒక మంచి సాంగ్ వినిపిస్తుంది. ఆ సాంగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత పారవస్యం చేస్తుంది నన్ను అని చెప్పేసి గుడిలోంచి బయటకు వచ్చేస్తాడంట జగన్నాథుడు. బయటకు వచ్చేసి నడుచుకుంటూ ఆ పాట సౌండ్ ఎక్కడొస్తుందో అక్కడికి వెళ్ళిపోతాడు. అది ఏంటంటే ఒక తోటమాలి యొక్క కూతురు, ఆవిడ పేరు కూడా పద్మ అంట. సో ఆవిడ పాడుతుంది అనమాట, పువ్వులు కోసుకుంటూ పాడుతుంటే జగన్నాథుడు ఇంకా అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి చూస్తూ ఉంటే ఆవిడ తుప్పల్లోకి అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఆ పువ్వులు కోసుకుంటుంది. ఆవిడ గమనించలేదు జగన్నాథుడు వెనకాల వస్తున్నా. అయినా అందరు చూడలేరు కదా భగవంతుడిని. కానీ ఆ పారవస్యంలో ఎలా అంటే ఆయన ఇలా మీద కండువా కప్పుతారు కదా జగన్నాథుడికి, అది తుప్పల్లో పడి చిరిగిపోతుందంట. చిరిగిపోయింది పూర్తిగా. చిరిగిపోయిన దాన్ని అలాగే మళ్ళీ ఆ పాట కొంచెం కూడా మిస్ అవ్వకుండా ధన్యవాదం చెందుతున్నాడు భగవంతుడు. ఆవిడ వెనకాల వెళ్తాడనమాట. వెళ్ళి అలాగా ఆమె పాట ముగించేసుకొని ఆ పువ్వులన్నీ ఎప్పుడైతే ఆమె బుట్ట నిండిపోయిందో
లోపలికి వెళ్ళిపోతుంది, ఇంట్లోకి వెళ్ళిపోతుంది. జగన్నాథుడు తిరిగి రిటర్న్ వచ్చేస్తాడు. అయితే మెయిన్ పూజారి ఉంటారు కదా, చూసి ఆశ్చర్యపోతాడంట, అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి, ఇదంతా చిరిగిపోయింది ఏంటి అనేది అర్థం కాదంట. ఇప్పుడు పూజారులకి గుడిలో ఏది జరిగినా కానీ ఒకలాంటి భయం ఉంటుంది కదా, వాళ్ళ మీదకి వస్తుందేమో అని చెప్పేసి కొంచెం భయపడతాడు, ఏంటి ఎలా చిరిగింది. అప్పుడు ఇంకా పూజారికి కల్లోకి వస్తాడనమాట జగన్నాథుడు. వచ్చి పలానా ఇంట్లో ఇక్కడ నుండి కొద్ది దూరంలో ఆ అమ్మాయి ఉంది, వాళ్ళ కుటుంబానికి చాలా సహాయం చేసి వాళ్ళని గుడిలోకి తీసుకొచ్చి స్థిర నివాసం ఏర్పరిచి ఆమె చేత రోజు గుడిలో పాటలు పాడించండి అని చెప్తాడంట. సో అప్పుడు వాళ్ళకి అటువంటి ఫెసిలిటీస్ అన్నీ కల్పించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి గోవిందుడి సేవలో అంటే జగన్నాథుడి సేవలో పాటలు పాడిస్తారంట పూరి జగన్నాథ్ గుడిలో. సో అటువంటి ఒక దివ్యమైన పురుషోత్తముడు ఎవరు అంటే జగన్నాథుడు అనమాట. ఇప్పుడు ఈ స్టోరీ కూడా చూడండి, మన శ్లోకానికి కంబైన్ చేసుకుంటే కనుక వీళ్ళ వాళ్ళ అని చూడలేదు, ఒక తోటమాలి కూతురు అనమాట అమ్మాయి. సో ఆమె పాట నచ్చింది భగవంతుడికి, నచ్చిన వెంటనే ఆమెకి ఇక్కడ గుడిలో మామూలుగా వ్యాసాసనం పైన కథ చెప్పినా ఏమి చేసినా గుడిలో సేవ ష్యూర్ గ్యారంటీ అంటాడు భగవంతుడు, ఏంటి పరంధాముని చేరుకోవడం అనమాట. సో ఆ దివ్యధామాన్ని చేరుకునేది ఆ అమ్మాయికే కాకుండా ఇప్పుడు సింగిల్గా గర్ల్స్ని పిలవలేరు కదా, సో వాళ్ళ కుటుంబానికి ఒక ఆసరా కల్పిస్తారనమాట, కల్పించి ఆ అమ్మాయి చేత పాటలు పాడిస్తూ ఉంటారంట. సో అలాంటి కథ ఈరోజు చెప్పుకున్నాం మనం. సో మనం కూడా అంత మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించడానికి నేర్చుకోవాల్సిందే. సో ఈ శ్లోకము ఈ కథ రెండు కూడా రిలేట్ అయ్యి ఉన్నాయి. హరే కృష్ణ. హరే బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరి బోల్ మాతాజీ. హరి బోల్. శ్లోకానికి సంబంధించిన స్టోరీ చెప్పారు, ఇంకా బాగా అర్థమైంది మాతాజీ. యాక్చువల్లీ అదంతా నేను అసలు ఈ స్టోరీ చెప్దాం అనుకున్నాను, కానీ ఈ శ్లోకానికి సంబంధించింది అనేది నాకు థాట్ రాలేదు. ఇప్పుడు కృష్ణుడు అలా చెప్పించిండు. అలా చెప్పించాడు. థ్యాంక్ యూ మనీషా మాతాజీ, గుర్తు చేసినందుకు. హరే కృష్ణ. హరి బోల్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీరు ఇప్పుడు దాకా ఉండి అన్ని విన్నారు. హరే కృష్ణ మాతాజీ. 2 days బ్యాకే మా బాబు అడిగాడు మాతాజీ, జగన్నాథ స్వామికి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి ఎందుకో తెలుసమ్మా అని. సర్లే టైం వస్తే చెప్తానులే అని అన్నాను, అంతే మాతాజీ. అది ఇవాళ వచ్చింది. మాతాజీ పెద్ద పెద్ద కళ్ళు ఎందుకు ఉంటాయి అని అంటే, భగవంతుడికి నా భక్తులు వచ్చి చూసిన ఒక్క రెప్పలు ఉండవు, మీకు తెలుసా? రెప్పలు ఉండవు జగన్నాథుడికి. తెరుచుకునే 22 గంటలు గుడి ఓపెన్ ఉంటుంది. ఎప్పుడు నా భక్తుల్ని చూడడమే అనమాట ఆయనకి. పురుషోత్తముడిగా వచ్చాడు జగన్నాథుడిగా, భక్తుల్ని చూడడానికి రెప్పలు కూడా ఉండవంట. రెప్ప కొట్టినంతలోనే ఏ భక్తుడన్నా నేను చూడలేకపోతానేమో అని ఆయన యొక్క దివ్య కృప అందరి మీద పడాలి అని చెప్పేసి అలా ఉంటాడనమాట జగన్నాథుడు. కానీ చాలా ముద్దుగా ఉంటాడండి జగన్నాథుడు. అసలు ఎంత ముద్దుగా అంటే అసలు మనం చెప్పలేము అనమాట. పొట్టి చేతులు, గట్టి కాళ్ళు, ఇంకా పెద్ద తల. ఈవెన్ జగన్నాథ రథయాత్రకి ముందు మార్నింగ్ తీస్తారు కదా, రథంలో కూర్చోబెట్టే టైంకి ఆ దివ్యమైన దృశ్యం చూడాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ప్రయత్నం చేయండి, దగ్గరలో ఏ గుడి ఉంటే రథయాత్ర ఉండే గుడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. అలా అనమాట, కృప ఇవ్వడానికి జగన్నాథుడు ఎప్పుడు కళ్ళు తెరుచుకునే ఉంటాడంట. అందుకనే కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి జగన్నాథుడు. అలా హరే కృష్ణ మాతాజీ. నైట్ లో ఫ్లవర్స్ పెడతారు కళ్ళు పైన. అవునా? అదే చాలా అది రెప్పల్లాగా, అంటే ఆయన కొంచెం రెస్ట్ తీసుకోవాలని అక్కడ పెడతారు పూజారీలు. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. హరే కృష్ణ. సో భక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. మధ్య ఇస్కాన్ అయితే తప్పకుండా 1 o'clockకి క్లోజ్ ద టెంపుల్, మళ్ళీ 4:30కే ఓపెన్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నో ఇస్కాన్స్కి వెళ్ళాం మేము.
యాత్ర ఇంత దూరం నుండి వచ్చామంటే కూడా ఒక సెకండ్ కూడా ఉంచరు అనమాట. సో భగవంతుడికి రెస్ట్ ఇవ్వాలని భక్తుడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ భగవంతుడు లేదు, నేను రెస్టే తీసుకోను అసలు, భక్తులే కావాలి అని అంటాడు భగవంతుడు. ఓకే, వి విల్ క్లోజ్ ఇట్ నౌ. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.